రైట్. సో నిన్నటి క్లాస్ దానికి మనం నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే. అర్థమైంది. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. థ్యాంక్ యూ. మెసేజ్ స్టాప్ చేయండి కొంచెం. ఓకే దెన్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నిన్నటి దానికి నెక్స్ట్ కంటిన్యూషన్ మిగతా ఎలిమెంట్ మెన్యూలో మనకి మిగతా ఐటమ్స్ ఉన్నాయి కదా. సో నిన్న మనం గ్రూపు అన్గ్రూప్ దాకా చూసాము. సో ఒక్కసారి ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి అరేంజ్, అలైన్ ఆబ్జెక్ట్, టెక్స్ట్ ర్యాప్స్, రైట్, గ్రూప్ అన్గ్రూప్ ఒకసారి ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాము. జస్ట్ సింపుల్గా ఫాస్ట్ అండ్ ఈజీ కదా. న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాము. ఇందులో ఇంటర్నేషనల్ సారీ A4 పేపర్. సో మార్జిన్స్ ఏదైనా యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సో ఏదో ఒక జస్ట్ బాక్స్ తీసుకొని డ్రాగ్ చేశాను. దీనికి ఒక కలర్. సో ఫస్ట్ ఒక బాక్స్ సారీ Ctrl 0 circle and one polygon. సో మూవ్ టూల్ తీసుకున్నాను. డిఫరెంట్ కలర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఇందులో ఏది ఫ్రంట్ ఉండాలి ఏది బ్యాక్ ఉండాలి అనేది మనం చూస్ చేసుకునేది ఈ ఎలిమెంట్లో అరేంజ్, సెండ్ బ్యాక్ ఆర్ బ్రింగ్ ఫార్వర్డ్. సెండ్ టు బ్యాక్ అంటే కంప్లీట్గా వెనక్కి వెళ్తుంది. బ్రింగ్ టు ఫ్రంట్ అంటే కనుక కంప్లీట్గా ముందుకు తీసుకొస్తుంది. ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్ళాలి అంటే కనుక అరేంజ్, సెండ్ బ్యాక్వర్డ్ ఆర్ బ్రింగ్ ఫార్వర్డ్. సెండ్ బ్యాక్వర్డ్ అంటే ఒక్కొక్క స్టెప్ మాత్రమే వెళ్తుంది. సో దాని వెనక ఇంకొకసారి వెళ్ళాలనుకుంటే ఇంకొక స్టెప్ బ్యాక్వర్డ్. సో నెక్స్ట్ అలైన్ ఆబ్జెక్ట్స్ ఎందుకు వాడతాము? సో ఒక ఆబ్జెక్ట్ లోపలికి ఇంకొక ఆబ్జెక్ట్ పర్ఫెక్ట్గా సెంటర్ అలైన్ చేయాలా లేకపోతే ఎక్కడ ప్లేస్ అవ్వాలా అనేది మనం దీన్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. దీనికి ఏంటి, 2 ఆబ్జెక్ట్స్ మనం కంపల్సరీగా సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇది అండ్ షిఫ్ట్ ప్లేస్ చేసుకొని అంటే కీబోర్డ్లో షిఫ్ట్ కీ ప్రెస్ చేసి నెక్స్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ అలైన్ ఆబ్జెక్ట్. సో ఇందులో బై డిఫాల్ట్గా ఎప్పుడు నన్లో ఉంటాయి. సో ఇందులో సెంటర్ అని ఇచ్చి ఓకే అన్న. సో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా మనకి సెంటర్లోకి మనకి ప్లేస్ అయింది. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ ర్యాప్స్ అంటే కనుక మనకి టెక్స్ట్ చుట్టూ, సో మన పిక్చర్ చుట్టూ టెక్స్ట్ రావడం. సో అది నేను ఆల్రెడీ చూసాం కాబట్టి ఇది కొంచెం. నెక్స్ట్ గ్రూప్ అంటే కనుక ఈ రెండు కలిపి ఒక ఆబ్జెక్ట్ కింద మారిపోయింది చూడండి ఇప్పుడు. సో మీరు మూవ్ చేసినా స్కేల్ చేసి తగ్గించి పెంచినా కూడా రెండు ఈక్వల్గానే మూవ్ అవుతున్నాయి. ఎందుకు, మనకి రెండింటిని మనం గ్రూప్ చేసాము. మళ్ళీ వాటిని విడదీసేయాలి అనుకుంటే కనుక అన్గ్రూప్ అంటే రెండు బ్రేక్ అయిపోతాయి. దానికి ఇండివిజువల్గా మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లాక్ పొజిషన్. సో ఈ పొజిషన్ని మనం లాక్ చేసేసాం అంటే ఇంక ఇది కదలదు. చూడండి మనం క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నప్పుడు మనకి లాక్ సింబల్ కనబడుతుంది. సో అంటే దీన్ని మనం మూవ్ చేసుకునే కెపాసిటీ మనకి ఇంకా లేదు ఈ సర్కిల్. మళ్ళీ దాన్ని అన్లాక్ చేయాలి. సో లాక్ వచ్చేసి ఏంటంటే Ctrl L కొడితే కనుక లాక్. అన్లాక్ చేయాలి అంటే కనుక Ctrl Alt L కొడితే మళ్ళీ మనం అన్లాక్ చేసుకోవచ్చు. ఓకే, మనకి లాక్ కావాలా అన్లాక్ కావాలా అనేది మనం దీని ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయింది మాస్క్ అంటే కనుక మనకు కావాల్సిన ఏరియా చూపించి మిగతాదంతా హైడ్ చేసేదాన్ని మాస్కింగ్ అంటారు. అంటే డిలీట్ చేయకుండా ఓన్లీ హైడ్ మాత్రమే చేస్తుంది. అంటే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. దాన్నే మాస్కింగ్ అంటారు. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పిక్చర్ని దీని లోపల ఇన్సర్ట్ చేస్తున్నాను. పిక్చర్ కావాలంటే ఎలాగా, ఫైల్, ప్లేస్, Ctrl D కొడితే కనుక మనకి ప్లేస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఏదో ఒక పిక్చర్ని ఓపెన్ చేసుకున్నాను. సో నేను క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాము. సో ఇది మనకి పర్ఫెక్ట్ క్వాలిటీ కావాలి అనుకుంటే కనుక సో మూవ్ టూల్ మీద డబుల్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఫైల్, ప్రిఫరెన్సెస్, జనరల్లోకి వెళ్ళొచ్చు, Ctrl K షార్ట్ కట్, అండ్ దీంట్లో హై రిజల్యూషన్స్. నెక్స్ట్ మనకు కావాల్సిన షేప్, ఏ షేప్ అయినా మనం ఇట్లా డ్రా చేసుకున్నాం దీనిపైన. దాని లోపల కలర్ ఫిల్ చేయాల్సిన యూసేజ్ ఏమీ లేదు. అంటే
ఇప్పుడు నాకు ఈ సర్కిల్ లోపల ఎంతైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ వరకు మాత్రమే కనిపించాలి. మిగతా ఈ పిక్చర్ అంతా కనిపించకూడదు. సార్ మరి పోతుందా? అంటే గనుక అది మనకి పోదు. కానీ హైడ్ మాత్రమే అవుతుంది. అంటే కనబడకుండా మాయమవుతుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ పిక్చర్ అండ్ దెన్ షిఫ్ట్ పట్టుకొని ఆబ్జెక్ట్. షిఫ్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఎలిమెంట్ మాస్ కంట్రోల్ 6. ఇప్పుడు చూస్తే చూడండి మనకి పిక్చర్ మూవ్ చేయొచ్చు లోపల. షేప్ లోపల సర్కిల్ షేప్ ఉంది కదా, ఆ షేప్ నేను మూవ్ చేసుకోవచ్చు. పిక్చర్ మీద క్లిక్ చేసి పిక్చర్ సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇట్లాంటివి చుట్టూ బోర్డర్స్ని సెలెక్ట్ అంటే మనం ఏదైతే మాస్క్ చేసామో దాన్ని పట్టుకొని కూడా మనం మూవ్ చేయొచ్చు. సార్ ఇది ఇప్పుడు నాకు ఈ సెట్ అంతా మూవ్ చేయాలి అనుకున్నా. సార్ లోపల క్లిక్ చేస్తేనేమో పిక్చర్ సెలెక్ట్ అవుతుంది, బయట బోర్డర్ని క్లిక్ చేస్తేనేమో మనకి అంటే ఏ షేప్ అయితే సెలెక్ట్ అవుతుంది. సార్ రెండు కలిపి మూవ్ చేయాలి అనుకున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్లోకి వెళ్ళి గ్రూప్ అనండి. గ్రూప్ అంటే కనుక ఇప్పుడు రెండు కలిపి ఒక ఆబ్జెక్ట్ అయిపోయింది. ఒక ఆబ్జెక్ట్ అయిపోయిందంటే కనుక ఇప్పుడు దీన్ని క్లిక్ చేశారనుకో మీకు లోపల పిక్చర్ షేప్ని సెలెక్ట్ చేయట్లేదు, రెండు కలిపి ఒక షేప్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది, అంటే సర్కిల్ షేప్ మాత్రమే. ఇప్పుడు మీరు మూవ్ చేశారనుకోండి ఓన్లీ పిక్చర్ మాస్క్ రెండు మూవ్ అవుతుంది. స్కేల్ చేశారనుకోండి పిక్చర్ మాస్క్ రెండు మనకి స్కేలింగ్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఈ మాస్క్ నుంచి బయటకు తీసుకొచ్చేయాలనుకుంటే ముందు మనకి ఎలిమెంట్లోకి వెళ్ళి అన్గ్రూప్ చేసుకుందాం. అన్గ్రూప్ చేసిన తర్వాత ఎలిమెంట్లోకి వెళ్ళి అన్మాస్క్. ఇప్పుడు మనకి అయిపోతుంది. ఇది ఎక్కువగా ఎప్పుడు వాడతామంటే కనుక ఇప్పుడు మనకు ఒక వెడ్డింగ్ కార్డ్ అనేది డిజైన్ చేస్తున్నాము. సో వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వెడ్డింగ్ కార్డ్ దాంట్ లోపల పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు అవి పెడుతూ ఉంటాం. సో అవి ఈ షేప్లోకి వచ్చేస్తాయి. మన మ్యాక్సిమం ఎక్కువగా రౌండ్ షేప్లోనే ఉంటాయి, లేదనుకుంటే కనుక బాక్స్ షేప్లో ఉంటాయి. సో ఇప్పుడు కొన్నిసార్లు స్టార్ షేప్స్ కూడా ఉంటాయి. స్టార్ షేప్లో కావాలి అనుకున్నాను. సో ఆ షేప్లోకి మనం పాలిగన్ తీసుకున్నాను. సో ఇది డ్రాగ్ చేశాను. సో ఇప్పుడు పాలిగన్ దాంట్లో నాకు స్టార్ షేప్ కావాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎలిమెంట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ పెంచుకున్నాను. స్టార్ ఇన్సెట్ని ఇన్సర్ట్ చేశాను. ఎంత కావాలో అంతవరకు ఇచ్చేసి ఓకే అంటున్నాను. ఇప్పుడు నాకు స్టార్ షేప్ వచ్చింది. స్టార్ అంటే ఈ షేప్ లోపల కలర్ ఏమీ ఫిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ ఇప్పుడు పిక్చర్ షిఫ్ట్ పట్టుకొని లోపల షేప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ 6 ఎలిమెంట్లోకి వెళ్ళి మాస్క్. ఆటోమేటిక్గా మనకి మాస్క్ అయిపోయింది. తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ G గ్రూప్ ఎలిమెంట్లోకి వెళ్ళి గ్రూప్ అంటే గ్రూప్ అయిపోతుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు. సో మన సైజ్ పెంచుకుంటాం తగ్గించుకుంటాం చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా షేప్ని చేంజెస్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, దీన్ని మళ్ళీ అన్గ్రూప్ చేసేసి షేప్ని సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ పాలిగన్ సెట్టింగ్స్. సో మనకి ఇంకా కావాలనుకున్నాము, సో ఇంకొక పెట్టుకోవచ్చు. ప్లేస్మెంట్స్ మార్చుకొని జస్ట్ షేప్లో చేంజ్. ఓకే, ఈ రకంగా మనం పిక్చర్స్ని ఒక షేప్ లోపల మనం ప్లేస్ చేయొచ్చు యూజింగ్ మాస్క్ ద్వారా. ఎలిమెంట్ అన్మాస్క్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో పాలిగన్ సెట్టింగ్స్. పాలిగన్ సెట్టింగ్స్ మనం ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాము. అంటే పాలిగన్తో మనం డ్రా చేస్తే కనుక దాన్ని ఏమన్నా మాడిఫై చేయాలి అనుకుంటే మనకి దీంట్లో ఎలిమెంట్లోకి వెళ్ళి పాలిగన్ సెట్టింగ్స్. సో యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్, స్టార్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఒకవేళ పర్ఫెక్ట్ స్టార్ కావాలనుకున్నారు అనుకోండి, ఇందులో 5 సైడ్స్ అండ్ స్టార్ సెట్. ఓకే, ఇంకా అప్లై. ఓకే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేయలేదు, ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయకుండా ఆప్షన్ అప్లై చేశాను. ఇప్పుడు నేను డ్రా చేస్తే చూసారా, ఇదిగో డైరెక్ట్గా అప్లై అయిపోయి వచ్చింది. సో అలాంటప్పుడు
ఎలా సార్ మళ్ళీ అనుకుంటే మళ్ళీ ఏమీ సెలెక్ట్ చేయకుండా ఎలిమెంట్లోకి వెళ్ళి పాలిగన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. నార్మల్ చేసేస్తాం 6 sides. ఓకే, ఇప్పుడు నార్మల్గా వచ్చేసింది షేప్. ఓకే, కంట్రోల్ ఏ, డిలీట్. నెక్స్ట్ వచ్చేసి రౌండెడ్ కార్నర్స్. రౌండెడ్ కార్నర్స్ అంటే కనుక మనకి ఈ బాక్స్ తీసుకున్నప్పుడు దీని కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ని మనం మోడిఫై చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాను ఎలిమెంట్ రౌండెడ్ కార్నర్స్. రౌండెడ్ కార్నర్స్ అనేసి దీంట్లో మన కార్నర్స్ ఎంత స్మూత్ కావాలి అనుకుంటే అంత స్మూత్ మనం అప్లై చేయొచ్చు. అంటే దీని కెపాసిటీ ఇంతవరకు మాత్రమే, దీన్ని దాటి లేదు, దీన్ని దాటి మనకి లేదు. మళ్ళీ నార్మల్కి తెచ్చేయాలంటే నార్మల్ షార్ప్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. సో ఈ టైప్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ షేప్స్ దాంట్లో ఎలిమెంట్స్లో అనేది పాలిగన్ రౌండెడ్ కార్నర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వ్యూ మెన్యూ. ఈ వ్యూలో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ది ఇక్కడ డిస్ప్లే మాస్టర్ ఐటమ్స్ అని ఉన్నాయి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అయింది. డిస్ప్లే మాస్టర్ ఐటమ్స్ అంటే కనుక ఇక్కడ మనకి ఒక చిన్న పార్ట్ ఉందండి. అదేంటంటే మాస్టర్ పేజ్ అన్నారు అనుకోండి, ఇక్కడ మనకి నెంబర్స్ ఏమన్నా తీసుకుంటే అంటే ఇప్పుడు మనం ఇన్సర్ట్ పేజెస్ అనేసి ఒక 5 పేజెస్ తీసుకున్నాను. ఇక్కడ 1 2 3 4 5 6 దాకా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఇంకొకటి ఆర్ అని కనబడుతుంది. ఆర్, ఇది మాస్టర్ పేజ్ అంటారు. ఆర్ మీద క్లిక్ చేశారు అనుకోండి మాస్టర్ పేజ్ అంటారు. సో అలానే ఇక్కడ మాస్టర్ దాంట్లో ఇందులో మన డాక్యుమెంట్ సెటప్లో కనుక మనం చూసుకుంటే ఇందులో డబుల్ సైడెడ్ అనేది ఆఫ్ చేయమని చెప్పాను. డబుల్ సైడెడ్ ఆఫ్ చేయమన్నాను. ఎందుకు అనంటే ఇప్పుడు నేను ఇది ఆన్ చేశాను అనుకోండి, ఓకే ఫేసింగ్ పేజెస్లో వచ్చాను ఓకే అన్నారు. ఇప్పుడు ఓకే అన్నా కానీ ఇప్పుడు దాకా మీకు ఆర్ అనేది ఒకటి మాత్రమే కనబడింది. ఆర్ అంటే రైట్ సైడ్ పేపర్ మాత్రమే మీకు కనిపించింది. ఓకే అన్నారు అనుకోండి, ఇప్పుడు మనకి ఎల్ఆర్ కనబడుతుంది. అంటే ఇది లెఫ్ట్ సైడ్ పేజ్, ఇది రైట్ సైడ్ పేజ్. అంటే ఇప్పుడు మన మ్యాగజైన్స్ అలాంటివి చూసుకున్నారనుకోండి, ఒక 10 పేజెస్ మ్యాగజైన్ క్రియేట్ చేస్తున్నారనుకోండి, సో దాంట్లో ఫస్ట్ పేజ్ ఏదైతే ఉంటుందో అంటే మనకి లెఫ్ట్ సైడ్ 1 వస్తుంది, రైట్ సైడ్ వచ్చేసరికి మనకి 10 వస్తుంది. రైట్ సైడ్ మనకి 10 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ దానికి పేజ్లో 2 వచ్చినప్పుడు దీంట్లో 9 వస్తుంది, 3 వచ్చినప్పుడు దీంట్లో 8 వస్తుంది. ఓకే, అట్లా మనకి ఆపోజిట్ సైడ్స్ అనేది ఫార్మేషన్ అవుతాయి. ఇప్పుడు ఎల్ అండ్ ఆర్లో క్లిక్ చేశారు చూడండి, ఇప్పుడు సైడ్ బై సైడ్ మనకు కనబడుతూ ఉంటుంది. మనకి లెఫ్ట్ రైట్ ఫస్ట్ పేజీ లాస్ట్ పేజ్ మాత్రం వాళ్ళు నార్మల్గా ఇచ్చేసారు. మిగతా పేజెస్ చూడండి 2 3 4 5 ఇలా వస్తున్నాయి 2 పేజెస్ కింద. ఇవి ఓన్లీ మ్యాగజైన్స్ కానీ బుక్స్ కానీ అలాగా పిన్డ్ బుక్స్ అంటే సెంటర్ పిన్ చేసిన బుక్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి మాత్రమే ఈ సైట్స్ అనేది వాడుతుంటారు. మ్యాక్సిమం ఏంటంటే ఇది ప్రింట్ ఇచ్చే ముందు వాడతారు. అంతేగాని ఏంటంటే మన డిజైన్ టైప్ చేసేటప్పుడు మాత్రం మనం యూజ్ చేయము, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అయిపోయే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనేసి ఏంటంటే ఫస్ట్ మనం చేసిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్లో ఇది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే అందుకనే ఎప్పుడు డబల్ సైడెడ్ అనేది ఆఫ్ చేసి పెట్టమంటున్నాను. డబల్ సైడెడ్ అనేది ఆఫ్ చేసేస్తాం. ఇందులో ఫేసింగ్ పేజెస్ కూడా ఆఫ్ చేశారనుకోండి, అంటే ఫేసింగ్ పేజెస్ అన్నారనుకోండి ఓకే అన్నప్పుడు ఇక్కడ డబల్ పేజెస్ కనబడుతున్నాయి చూసారా. ఇందులో ఫేసింగ్ పేజెస్ అనేది ఆఫ్ చేశారనుకోండి ఇండివిజువల్ సింగిల్ అనే కనబడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే పిన్డ్గా కనబడుతుంది, అంటే 4 5 1 2 2 3 4 5 పిన్స్గా కనబడుతుంది. కానీ కాకపోతే వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా మనకి డిజైన్ చేసేటప్పుడు అలా కనిపించట్లేదు, ఇక్కడ ప్రివ్యూకి మాత్రమే కనబడుతుంది. సో దీంట్లో ఫేస్డ్ పేజెస్ ఎప్పుడు ఆన్ చేసుకొని ఉంచండి. ఓకే అంటే ఇప్పుడు నాకు ఇది వద్దు అనుకుంటే కనుక మళ్ళీ డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళి డబల్ సైడెడ్ అనేది ఆఫ్ చేసేసుకుంటాం. అప్పుడు మొత్తం మనకి నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మాస్టర్ పేజెస్ ఈ వ్యూలో డిస్ప్లే మాస్టర్ ఐటమ్స్ అని ఉన్నాయి కదా, ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే ఇప్పుడు ఈ మాస్టర్ పేజెస్ ఎందుకు అని అంటే కనుక
ఇప్పుడు నాకు వర్డ్లో వీటిలో వచ్చేసరికి ఏంటంటే మనకి హెడరు ఫుటరు అనే ఐటమ్స్ ఉంటాయి. హెడర్ అండ్ ఫుటర్ ఐటమ్స్. సో అవి ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఎందుకు దాన్ని వాడతాము? హెడర్ అండ్ ఫుటర్ చేస్తే ఏమవుతుంది? మనకి పైన హెడ్డింగ్ అప్లై చేస్తే కనుక అవి దాని కింద కంటిన్యూషన్ ఉన్న పేజెస్ అన్నిటికీ దాని ఎఫెక్ట్ అప్లై అవుతుంది. బ్లాంక్ పేజ్ తీసుకున్నాము. హెడర్లోకి వెళ్ళి సో ఇక్కడ హెడర్ అనేది అంటే దీంట్లో వర్డ్లో వచ్చేసరికి ఏంటి మనకి ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటాయి. సో మనం ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు, కానీ దాంట్లో అలా ఉండదు. సో ఇక్కడ క్లిక్ చేసాము అనుకోండి, ఇక్కడ మనకి సారీ ఏదో ఒక లింక్ లాగా చూస్తాం. ఇప్పుడు నాకు ఫస్ట్ పేజ్ ఇది, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. సో అంటే నెంబర్ ఆఫ్ పేజెస్, ప్రతి పేజ్కి నాకేంటి, నేను ప్రతి పేజ్కి పెట్టాల్సిన అవసరం లేదా హెడ్డింగ్, ప్రతి పేజ్కి ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. హెడర్ కానీ ఫుటర్ అయినా సరే, ఇన్సర్ట్లో ఫుటర్ చూసుకున్నారనుకోండి, ఫుటర్లో కూడా మనకి పేజ్ నెంబర్స్ ఇట్లాంటివి మనకి క్రియేట్ అవుతాయి. చూడండి ప్రతి ఒక్కటి హెడర్ ఫుటర్ రెండు యాడ్ అయింది. సో ఇది ప్రతి పేజ్కి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ పేజ్ నెంబర్స్ వస్తున్నాయి మనకి, అక్కడ పేజ్ మేకర్లో అలా లేవు. సో జస్ట్ ఓన్లీ ఏంటంటే మాన్యువల్గా ఇచ్చుకోవాల్సిందే పేజ్ నెంబర్స్. సో ఇందులో మనకి ఇలా ప్లేస్ చేసుకొని చేసుకోగలుగుతున్నాం ఈజీగా, కానీ పేజ్ మేకర్లో ఆ ఫెసిలిటీ లేదు, పేజ్ మేకర్లో ఆ ఫెసిలిటీస్ లేవు. సో దానికోసం ఏం చేస్తాము అంటే కనుక ఇందులో మాస్టర్ పేజ్లోకి వెళ్తాం. మాస్టర్ పేజ్లో మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా మీరు డ్రా చేయండి, ఇష్టం ఏ దానికైనా సరే. జస్ట్ నేను ఇక్కడ ఇచ్చేసి నేను ఒక కలర్డ్ ఇచ్చాను ఏదో ఒకటి. సో దీంట్లో ఒక టెక్స్ట్ తీసుకున్నాను. సో దీంట్లో బయట గీసేసి తర్వాత దాని లోపల ప్లేస్ చేసుకుంటాను. mainproxy.com అని ఇచ్చాను. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ సి సెంట్రల్ లైన్ ఇచ్చాను. సో దీన్ని ఇక్కడ పైకి ప్లేస్ చేసుకొని మార్జిన్, ఇటు మార్జిన్ దగ్గర నుంచి ఇటు మార్జిన్ దాకా ఇస్తున్నాను. టెక్స్ట్ ఓకే సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం పెద్ద చేసుకుంటున్నాను సో దట్ ఐ కెన్ ప్లేస్ ఇట్ నీట్గా. తర్వాత దానికి పేపర్ ఇచ్చాను, ఎందుకంటే వైట్ కలర్, దీని లోపల వైట్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదంతా ఎక్కడ చేస్తున్నా నేను మాస్టర్ పేజ్లో చేస్తున్నాను. ఆర్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఆ మాస్టర్ పేజ్లో చేస్తే కనుక ఇప్పుడు చూడండి ప్రతి పేజీలో నేను ఇవ్వాలి, దానికి ప్రతి పేజ్కి అది ఆటోమేటిక్గా జనరేట్ అయింది. ఈ పేజెస్లో ఉన్నప్పుడు మీరు దీన్ని మోడిఫై అనేది చేయలేరు. ఇదిగోండి మీరు దాన్ని సెలెక్ట్ చేయలేరు, మూవ్ చేయలేరు. దాన్ని మళ్ళీ మోడిఫై చేయాలంటే మాత్రం కంపల్సరీగా మళ్ళీ మనం మాస్టర్ పేజ్లోకి వెళ్ళి మాత్రమే మనం మోడిఫై చేయగలుగుతాం. వీటిలోకి వెళ్ళి మాత్రమే దీన్ని మనం మోడిఫై చేయగలమే తప్ప సో నార్మల్ పేజెస్లో మనం మోడిఫై చేయలేము. సార్ ఇలాంటి దానివల్ల అంటే ఇది ఒక ప్లస్ అడ్వాంటేజ్. అంటే ప్రతి దానికి నాకు హెడర్ క్రియేట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కటి ప్లేస్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ పేజ్లో దీన్ని చేసాము, మళ్ళీ కాపీ చేశాను, సెకండ్ పేజ్లోకి వెళ్ళాను, మళ్ళీ పేస్ట్ చేశాను, కానీ ఎగ్జాక్ట్ ప్లేస్లో వస్తుందో అనేది కూడా డౌట్ ఉంటుంది. ఎందుకంటే చిన్న ఇంచు కూడా మారినా కూడా మళ్ళీ నాకు హెడేక్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఏం చేస్తాం మనం, సేమ్ ఈ ప్రాసెస్ వాడటం వల్ల అంటే మాస్టర్ పేజ్ ఇది వాడటం వల్ల మనకి క్లియర్గా ప్రతి పేజ్లోకి సేమ్ ప్లేస్మెంట్లోకి వచ్చేస్తాయి. ఇవి అన్నిటికీ అప్లై చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ మాస్టర్ పేజెస్ వాడతాం. సో అంటే ఇండివిజువల్ చిన్న చిన్న పీసుల కింద పెట్టుకోవాలనుకుంటే అది అవ్వదు, ఏదో అది నార్మల్గా చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు నాకు ఒక వాటర్ మార్క్ జనరేట్ చేద్దాం అనుకున్నా, ఇక్కడ నాకు వాటర్ మార్క్ కావాలనుకున్నా, వాటర్ మార్క్ నేను జనరేట్ చేసుకుందాం అనుకున్నా, నాకు వాటర్ మార్క్ లేదు. సో ఇప్పుడు నాకు వాటర్ మార్క్ కావాలి, అది ఎలా కావాలి అనుకుంటున్నాను అంటే టెక్స్టులు నాకు ఇలా వెళ్ళాలి, ఇలా డయాగ్నల్గా నాకు టెక్స్టులు రావాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, రైట్ ఏదైనా సేమ్ నేమే ఇద్దాం, మెయిన్ ప్రాక్సీ అని ఇచ్చాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సరే ఇది దేంట్లో ఇస్తున్నాను, నేను నార్మల్ పేజ్లో ఇస్తున్నా. పేజ్లో ఇస్తే అన్నిటికీ అప్లై అవ్వదు కదా, అందుకని మాస్టర్ పేజ్లోకి వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను, కంట్రోల్ వి
సో పేస్ట్ చేసేసి దీన్ని ఏం చేస్తానంటే కనుక మార్జిన్ని పెంచుతా, ఎందుకంటే నాకు ఇవి రొటేట్ అవ్వాలి, ఇది క్రాస్గా ఇట్లా రొటేట్ జరగాలి, అంటే ఇలా క్రాస్గా రావాలి డయాగ్నల్గా. సో అందుకనేసి అనమాట దీన్ని ఏం చేశాను, మళ్ళీ కంట్రోల్ సి కాపీ చేసుకొని ఎంటర్ కంట్రోల్ వి, ఎంటర్ కంట్రోల్ వి. సో తర్వాత కొంచెం కంట్రోల్ ఏ కొట్టేసుకొని దీంట్లో నాకు లైన్ స్పేసింగ్ ఎక్కువ పెంచుతున్నాను, ఎక్కువ ఇచ్చేటట్టు కొంచెం సైజ్ పెంచుకోండి. సారీ, మార్జిన్ పెరిగిపోతుంది. కంట్రోల్ సి, ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నాకు నేను రొటేషన్ యాంగిల్ ఒక 25 degrees రొటేషన్ యాంగిల్ ఇస్తున్నాను. స్పేసింగ్ మార్క్ వచ్చేసి ఒక 55. ఓకే. ఇప్పుడు నాకేంటంటే ఇది యాక్చువల్గా నేను ఇందులో ఇచ్చాను కదా, మిగతా పేజెస్ అన్నింటిలోనే ఏంటి నాకు ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. నాకేంటి లోపల మాత్రమే కనిపించాలి, ఈ లోపల మాత్రమే కనిపించాలి పేజ్లో. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ యూసేజ్ మాస్క్స్, ఒక బాక్స్ షేప్ తీసుకున్నాను, బాక్స్ తీసుకున్నాను. సో ఇది ఫస్ట్ బాక్స్ అండ్ షిఫ్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ 6 లేదంటే మాస్క్. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇందులో మీకు ఇది సెలెక్ట్ అవ్వదు. సార్ మరి టెక్స్ట్ మరీ బ్లాక్గా ఉంది సార్, ట్రాన్స్పరెన్సీగా కావాలి కదా. సో కంట్రోల్ ఏ కొట్టేసాను, మొత్తం సెలెక్ట్ అయింది. టెక్స్టులతో క్లిక్ చేసుకొని ఇందులో టింట్ అని ఉంది కదా, సో టింట్ వాల్యూని తగ్గిస్తున్నాను 40%. అప్పుడు లైట్ ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్పరెన్సీ అంటే గ్రే. ఇంకా తక్కువ కావాలి అనుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు. సైజెస్ కావాలంటే సైజెస్ పెంచుకోండి. We can prefer up to 20%. ఓకే, మళ్ళీ ఇది అండ్ షిఫ్ట్, ఇది కంట్రోల్ 6 లేదంటే ఎలిమెంట్లోకి వెళ్ళి మాస్క్. తర్వాత ఏంటి, ఇది అటు ఇటు జరిగే ప్రాబ్లమ్స్ జరుగుతుంటే గ్రూప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్తే కనుక చూడండి, వెనక మనం వాటర్ మార్క్ క్రియేట్ చేసేసుకున్నాం. ఒకవేళ సింగిల్ లోగో ఉంటే సింగిల్ లోగోనే పెట్టేసుకోవచ్చు, టెక్స్ట్ మాత్రమే ఉంది అనుకుంటే ఆ టెక్స్ట్నే దానికి సరిపెట్టేట్టు పెట్టేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు, ఇట్లాగా వాటర్ మార్క్స్. ఇప్పుడు దీనిపైన నేను టెక్స్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీనిపైన నాకు ఏ టెక్స్ట్ కావాలనుకుంటే ఆ టెక్స్ట్ని నేను మ్యాట్రస్ని క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ప్రింట్ ఇచ్చుకుంటే నాకు కంప్లీట్గా వెనక వాటర్ మార్క్, దానిపైన మ్యాటర్, ఈ రకంగా నాకు క్రియేట్ అవ్వగలుగుతుంది. ఇప్పుడు ఇందులో వ్యూలో డిస్ప్లే మాస్టర్ ఐటమ్స్ అనేది తీసేశారనుకోండి, ఈ పేజ్కి అవి కనిపించవు. అలా అని చెప్పి అన్ని పేజెస్కి కాదు, ఆ పేజ్ ఒక్కదానికి మాత్రమే ప్రింట్లో అది రాదు, నార్మల్గా వస్తుంది. ప్రింట్ ఇచ్చినప్పుడు ఇది వాటర్ మార్క్ లేకుండా వస్తుంది. ఓకే, వ్యూలో డిస్ప్లే మాస్టర్ ఐటమ్స్ మళ్ళీ ఆన్ చేసుకుంటే కనుక ఇవి ఈ యొక్క చిన్న ఆప్షన్కి దాని యూసేజ్ అది. నెక్స్ట్ వ్యూలో జూమ్ ఇన్, జూమ్ అవుట్, కంట్రోల్ 1, కంట్రోల్ 0. ఓకే, అవే జూమింగ్ ఆప్షన్స్. కంట్రోల్ 5, కంట్రోల్ 7, కంట్రోల్ 1, కంట్రోల్ 2, కంట్రోల్ 4, 400%.
నెక్స్ట్ హైడ్ రూలర్స్. ఈ రూలర్స్ అతి పవర్ఫుల్ అయినవి. కంట్రోల్ ఆర్ కొడితే రూలర్స్ ఓపెన్ అవుతాయి. ఈ రూలర్స్ ఎంత పవర్ అంటే గనక మీరు చేసే ప్రతి ఒక్క వర్క్ మెజర్మెంట్స్ మీకు కావాలి అని అంటే కంపల్సరీగా ఈ రూలర్స్ వాడాల్సిందే. రూలర్స్ నుంచి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నా మౌస్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నానో దాని మౌస్ ప్లేస్మెంట్ నాకు ఇక్కడ XY పొజిషన్స్ చూపిస్తుంది. ఎక్స్లో ఎక్కడున్నాను, వైలో ఎక్కడున్నాను. ఇప్పుడు దీంట్లో చూసుకున్నప్పుడు సేమ్ మన మామూలుగా ఒక గ్రాఫ్ తీసుకున్నారనుకోండి. ఒక గ్రాఫ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు జస్ట్ ఒక గ్రాఫ్. ఈ గ్రాఫ్లోకి వచ్చేసరికి ఏంటి మనకి ఇందులో ఎక్స్ వాల్యూ ఏది, వై వాల్యూ ఏది అవుతుంది, రైట్? సో అంటే ప్లస్ ఏది, మైనస్ ఏది. ఇప్పుడు ఇది సెంటర్లో ఉండేది ఏంటిది, 0 వాల్యూ, రైట్? సో ఇక్కడ దీంట్లో పెన్సిల్ కానీ ఏమీ లేవు, రాయడానికి ఉండదు. ఓకే, జస్ట్ టెక్స్ట్తోనే ఇస్తున్నారు 0 వాల్యూ. ఓకే, దిస్ ఇస్ ఎ 0 వాల్యూ. ప్రతి ఒక్క డిజైనింగ్ సాఫ్ట్వేర్లో ఇది కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ప్లస్ ఏది, మైనస్ ఏది అవుతుంది, హారిజాంటల్గా వర్టికల్గా 2 డివైడ్ అవుతుంది. అంటే ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, అవునా? సారీ, ఇది ఎక్స్ యాక్సెస్ అండ్ దిస్ ఇస్ వై యాక్సెస్. ఇవి మనకి కామన్గా తెలిసిన యాక్సెస్, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ కింద. ఇది చివరిలో పెడదాం సో దట్ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. సో ఇప్పుడు వై యాక్సెస్లోకి వచ్చేసరికి ఏంటి, ఇది కరెక్ట్గా సెంటర్ 0 వాల్యూ, దీనికి ఇక్కడ సెంటర్ 0 వాల్యూ. ఇప్పుడు ప్లస్ ఏదవుతుంది, మైనస్ ఏదవుతుంది, హారిజాంటల్గా చూసుకుంటే ఇది ప్లస్ వాల్యూ అవుతుంది. ఆపోజిట్ ఏమవుతుంది మనకి, మైనస్ వాల్యూ, సబ్ట్రాక్షన్ వాల్యూ అవుతుంది. సబ్ట్రాక్షన్ వాల్యూ, రైట్? సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో చూసుకుంటే ఇది ప్లస్ వాల్యూ, అంటే 0కి ఇక్కడ అంతా ప్లస్ వాల్యూ అవుతుంది. ఇటు లోపలికి వెళ్తే మైనస్ వాల్యూ అవుతుంది. అదే చూడండి ఇక్కడ మన మౌస్ దగ్గర ఇక్కడ కార్నర్ పెట్టినప్పుడు పేజ్కి ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది, రైట్? అంటే ఇది మన సెంటర్ పాయింట్. దానికి ఇది కాదు, పేపర్ మధ్యలో ఉండేది కాదు సెంటర్ పాయింట్. దీనికి ఎక్కడైతే మీకు ఇక్కడ 0 అంటే స్టార్టింగ్ అవుతుందో పేపరు, అది మీకు 0 పాయింట్ అవుతుంది. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ A4 వచ్చేసి 12.8 అన్నాను, అంటే 8 పాయింట్ లెవెల్లో ఉంది కదా, అక్కడికి వెళ్తుంది చూడండి. అలానే దీంట్లో వచ్చేసరికి అంటే 11.693 ఇక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు 0కి ఇక్కడ నేను పెట్టినప్పుడు నాకు కింద వాల్యూస్ చూడండి, ఎక్స్ యాక్సెస్లో ఇటు నుంచి ముందుకి మూవ్ చేస్తే కనుక 1.2.3 పాయింట్లో వెళ్తుంది. అదే కనుక 0కి ఇటు సైడ్కి వెళ్ళాను అనుకోండి, మైనస్ లెవెల్స్లోకి వెళ్తుంది చూడండి. ఎక్స్ యాక్సెస్ చూడడానికి కింద -2 పాయింట్. అలానే దీని పైకి వెళ్తే కనుక మైనస్, కిందకు వస్తే ఇప్పుడు ప్లస్. అంటే 0కి ఏంటి, ఇప్పుడు ఇది పైకి మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. అంటే ఈ వాల్యూస్లో చూసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడది ఇది ప్లస్ అవుతుంది, ఇది ఇప్పుడు మైనస్ అవుతుంది ఇక్కడ. అంటే ఇలా చూసుకున్నప్పుడు ఇది ప్లస్ వాల్యూ, అంటే 0 కింద ఇలా మూవ్ చేసినప్పుడు ఇది ప్లస్ వాల్యూ అవుతుంది, ఇది మైనస్ వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ పేపర్ ఎలా అవుతుంది అంటే ఇది కార్నర్ అవుతుంది, ఇది కరెక్ట్గా కార్నర్. 0 వాల్యూ ఇక్కడికి వస్తుంది, దీని పైన ఉంటే ప్లస్, సారీ మైనస్, కిందకి వస్తే ప్లస్. అంటే ఇటు సైడ్కి వచ్చిందంటే ప్లస్, ఇటు సైడ్కి వస్తే మైనస్. ఓకే, సో ఈ రకంగా ప్లస్ మైనస్లు అనే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అదే ప్లేస్మెంట్స్లో మనకి ఇక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు ఈ పార్ట్ మనం తీసేద్దాం, ఇంకా సెలెక్ట్ చేసుకొని డిలీట్, Ctrl+0. ఇప్పుడు మనకి ఇందులో రూలర్స్ నుంచి తీసుకొచ్చినప్పుడు గైడ్ లైన్స్ అనేవి ఫార్మేషన్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ రూలర్ మీద పెట్టి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే గనక మనకు ఒక లైన్స్ ఫామ్ అవుతాయి.
బ్లూ కలర్ లైన్ వస్తుంది చూడండి, క్లిక్ లాగినప్పుడు అది వచ్చేసి ఏంటంటే మనం ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ఇది మూమెంట్. సో ఈ లైన్ ఎక్కడైతే ప్లేస్ అయ్యి ఉంటుందో ఆ వాల్యూని బట్టి, అంటే ఇప్పుడు నాకు ఒక న్యూస్ పేపర్ అనేది క్రియేట్ చేస్తున్నారు, లేదంటే కనుక ఒక మ్యాగజైన్లో ఒక యాడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. అంటే దాంట్లో అంటే ఆ పేపర్లో వచ్చేసి అది చాలా పెద్ద పేపరు, దాంట్లో ఒక పర్టికులర్ ఏరియా మాత్రమే మనకి ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి న్యూస్ పేపర్లో యాడ్స్ ఇస్తున్నాం, యాడ్స్లో వచ్చేసి ఏంటంటే వాడు ఈ సైజెస్ మాత్రమే మీరు వాడాలి, ఈ సైజెస్కి ఇంత ప్రైస్ అనేది చూసి కట్ చేసుకుంటాడు. సో ఆ సైజెస్లో మనం డిజైన్ చేసిన తర్వాత వాడు మొత్తం కంప్లీట్గా న్యూస్ పేపర్ మీదకి పెట్టడానికి ఆ పర్టికులర్ స్లాట్లో ఆ పేపర్ని పెడతాడు. అంటే ఆ యాడ్ని అక్కడ పెట్టడానికి ఆ పేపర్లో ఆ గ్యాప్ వదులుతాడు. మనం ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్మెంట్ అనేది పెట్టాలి. అంటే వాడు ఆ డైమెన్షన్ ఇస్తాడు, అంటే ఈ ఎక్స్ యాక్సెస్లో ఇక్కడ, వై యాక్సెస్లో ఇక్కడ అని. రైట్, ఇప్పుడు అదే దాన్ని మనం ఇక్కడ ఈ గైడ్ లైన్స్ ద్వారా పెడతాం. సో ఇప్పుడు ఆ గైడ్ని తీసేయడానికి లాగి రోలర్ మీద వదిలేస్తే పోతుంది. రైట్, ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే దీంట్లో నాకు వై యాక్సిస్లో వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 3 ఇంచ్ దగ్గర కావాలి. సో ఇప్పుడు నాకు డ్రాగ్ చేసినప్పుడు కింద వై యాక్సిస్ చూడండి, మనకి ఇక్కడ వై యాక్సిస్ చూడండి, ఇది పట్టుకొని మూవ్ చేస్తున్నప్పుడు నాకు వై యాక్సిస్ స్లోగా డ్రాగ్ చేస్తున్నాను అంటిల్ 3 దాకా. రైట్, 3 ఇంచెస్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అక్కడ వదిలేస్తాను. అంటే ఇప్పుడు నాకు ఈ గ్యాప్ నాకు ఎంత ఉంది, వై యాక్సిస్లో నాకు 3 ఇంచెస్ గ్యాప్ వదిలేను. నాకు అలానే ఎక్స్ యాక్సిస్లో వాడు వచ్చేసి ఏంటంటే నాకు ఒక 5 ఇంచ్ గ్యాప్ వదలమంటున్నాడు. అంటే అంటే నా ప్లేస్మెంట్ ఎక్కడుంది, 5/4 ఇంచెస్ గ్యాప్, అంటే మెజర్మెంట్లో పేపర్లో 5/4 ఇంచ్ దగ్గర నాకు ఇచ్చాడు స్లాట్ వాడు. సో అప్పుడు ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో లాగుతున్నాను. సో ఎక్స్ యాక్సిస్ అంటే ఇది వై యాక్సిస్లో డ్రాగ్ చేసింది, ఇది ఎక్స్ యాక్సిస్లోంచి మౌస్ కర్సర్ని ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నాకు పేపర్ లోపలికి రాలేదు కాబట్టి ఇంకా ఎక్స్ యాక్సిస్లో నాకు -3 పాయింట్స్ లెవెల్స్లో ఉంటుంది. ఎప్పుడైతే పేపర్ దాటి వెళ్తుందో నాకు అప్పుడు ఆటోమేటిక్గా ప్లస్ వాల్యూస్లోకి మారిపోతుంది. సో ఇందులో నాకు వచ్చేసి ఏంటంటే నాకు 5 దగ్గరికి ఎగ్జాక్ట్గా పెట్టాలి. మళ్ళీ ఒక్క పాయింట్ ఇంచిపోయి తేడా వచ్చినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. ఎగ్జాక్ట్. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే నాకు ఇక్కడ మెజర్మెంట్ ఉంది కాబట్టి, అంటే ఇది మొత్తం పేపర్లో నా ప్లేస్మెంట్ ఇక్కడ. సో ఇక్కడ తను యాడ్ అనేది నాకు ప్లేస్ చేసుకోమంటున్నాడు. సో ఒక బాక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా దీని మీద పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు ఒక మ్యాగ్నెట్ లాగా అతుక్కుంటూ ఉంటుంది, దగ్గరికి వెళ్ళంగా నాకు మ్యాగ్నెట్ లాగా అతుక్కుంటూ ఉంటుంది. దాన్ని స్నాపింగ్ అంటారు. స్నాప్ వ్యూలోకి వెళ్తే కనుక ఇక్కడ స్నాప్ టు గైడ్స్ అని ఉంది. స్నాప్ టు గైడ్స్. స్నాప్ టు గైడ్స్ అంటే కనుక అంటే కర్సర్ దీని దగ్గరికి రాగానే తక్కువని మ్యాగ్నెట్ లాగా అతుక్కుంటుంది, దాన్నే స్నాపింగ్ అంటారు. సో ఇక్కడికి రాగానే చూడండి నాకు మ్యాగ్నెట్ లాగా అతుక్కుంది. ఇప్పుడు క్లిక్ చేసి ఒక చిన్న బాక్స్ని డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు మూవ్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ దీంట్లో ఇప్పుడు నేను సెంటర్ ఇవ్వను. ఇప్పుడు నేను సెంటర్ ఇచ్చాను అనుకో ఏమవుతుంది, నేను వాల్యూ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇటు తగ్గుతుంది, ఇటు తగ్గుతుంది, ఇటు తగ్గుతుంది, ఇటు తగ్గుతుంది, 4 సైడ్స్ తగ్గుతున్నాయి. నాకు ఇటు కార్నర్ తగ్గకూడదు, ఇక్కడ ప్లేస్మెంట్ అలానే ఉండాలి. అందుకని ఏంటంటే ఇది కార్నర్కి పెట్టుకుంటాను. అంటే ఇది ఒక మేకులాగా ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను నేను. అంటే ఇక్కడ కార్నర్ ఉంచేసేసి ఈ 3 మాత్రమే కదిలించమంటున్నాను. ఇప్పుడు నాకు విడ్త్ వచ్చేసి ఏంటంటే 2 ఇంచ్. 2 అని టైప్ చేసి ఎంటర్. ఇప్పుడు చూడండి నాకు ఓన్లీ ఇది మాత్రమే కదిలింది, ఇది కదలట్లా. అలానే హైట్ వచ్చేసి 1.5 ఎంటర్. ఇప్పుడు చూడండి నాకు ప్లేస్మెంట్ ఇక్కడ కరెక్ట్గా నాకు ప్లేస్మెంట్లో ఇటు కార్నర్ ఉంది కాబట్టి ఏంటంటే నాకు ఇటు సైడ్ మూవ్ అవ్వట్లా, ఓన్లీ ఇటు అండ్ దెన్ ఇటు మాత్రమే మనకి మూమెంట్ అనేది జరిగింది. ఓకే, ఈ రకంగా నేను చేసిన యాడ్ కానీ ఏదైనా సరే నాకు ఆ పర్టికులర్ ఏరియాలో అంటే పేపర్లో నాకు ఆ పర్టికులర్ పొజిషన్ దగ్గర నేను ప్లేస్ చేయగలుగుతున్నాను యూజింగ్ దీస్ రూలర్స్ని యూజ్ చేసుకొని నేను ప్లేస్మెంట్ అనేది ఈజీగా పెట్టగలుగుతాను. ఇప్పుడు నాకు ప్లేస్ చేసేసుకున్న తర్వాత ఏంటి, నేను జూమ్ టూల్ తీసుకొని దీని దగ్గరికి వెళ్ళి ఇది అనుకోకుండా కొన్నిసార్లు పక్కకి జరగచ్చు, ఎందుకంటే ఇందులో అండు అనేది ఒకసారి పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తాను, సెలెక్ట్ చేసుకొని ఓకే దీని లోపల మళ్ళీ యాడ్కి కొంచెం ప్లేస్ వదలాలి కదా, అంటే డైరెక్ట్గా చివరి దాకా ఇవ్వం కదా మనం. సో అందుకని ముందు Ctrl+C Ctrl+V కాపీ పేస్ట్ చేశాను. దీంట్లో వచ్చేసి ఒక 0.5 ఇంచ్ తగ్గిస్తున్నా, అంటే ఇక్కడ విడ్త్ 2 ఉంది కదా,
1.5 ఇంచ్ width. Oh, 0.2 ఇంచ్ వెళ్దాం. 1.8 వెళ్దాం. 1.8 and 1.3 అంటే 0.2 ఇంచెస్. సరే 1.3 రైట్. అంటే ఇప్పుడు నాకు కాకపోతే ఏంటి, నాకు ఇది కరెక్ట్గా సెంటర్ లైన్ అవ్వాలి కదా. ఇది షిఫ్ట్ పట్టుకొని ఇది సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ ఇందులో అలైన్ ఆబ్జెక్ట్స్, అలైన్ ఆబ్జెక్ట్. సో దీంట్లోకి వెళ్ళి సెంటర్. ఓకే. ఇప్పుడు నాకేంటంటే ఇది ఎటన్నా పక్కకి జరగచ్చు ప్రాబ్లం, అందుకని ఏం చేస్తాను, ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్లోకి వెళ్ళి లాక్ పొజిషన్ అంటాను. ఇప్పుడు నాకు ఇది లాక్ అయిపోయింది కాబట్టి ఇది ఇంకా కదలవు. సో లోపల మన డిజైన్ని అంటే మన టెక్స్ట్నే ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాం కాబట్టి టెక్స్ట్నే మనం చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ప్రాబ్లం లేకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అండు ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఇవి వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనేసి ఇవన్నీ ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకొని మనం నెక్స్ట్ కంటెంట్ అనేది చేస్తాము. లేకుండా డైరెక్ట్ కంటెంట్ మీద దిగారనుకోండి, ఇవి పక్కకి ఎక్కడన్నా జరిగినా కానీ మళ్ళీ ప్లేస్మెంట్, మళ్ళీ టెక్స్ట్ మూవ్మెంట్లు అన్నీ మొత్తం కంప్లీట్గా చేయాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం మనం ఫేస్ అవ్వకుండా ఉండటం కోసం ఏం చేసాం, మనం వీటినన్నిటిని లాక్ చేసి పెట్టాం. సో అప్పుడు మనకి ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇందులో రూలర్స్ ద్వారా వీటి నుంచి డ్రాగ్ చేసుకునే గైడ్ లైన్స్ వీటిని. నెక్స్ట్ స్నాప్ టు రూలర్ అన్నారనుకోండి. స్నాప్ టు రూలర్ అంటే కనుక ఇప్పుడు ఈ గైడ్ లైన్ లాగినప్పుడు ఆ రూలర్ దగ్గర చూడండి ఎగ్జాక్ట్గా పాయింట్ వెళ్తుంది. అంటే మధ్యలోకి ఎక్కడా లేకుండా 7.5 దగ్గర నుంచి చూడండి 4.719 తర్వాత 4.75కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. పాయింట్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యూలో స్నాప్ టు రూలర్ అన్నాం. సో ఈ రోలర్స్ దగ్గర ఆ గైడ్ లైన్స్ అనేది స్నాప్ అవుతూ ఉంటాయి, అతుక్కుంటూ ఉంటుంది. ఇది తీసారనుకోండి, ఇప్పుడు నాకు మధ్యలో కూడా ఫ్రీగా మూవ్, ఆ మధ్యలో వాల్యూ కూడా వస్తుంది సరే. ఇది స్నాప్ టు రూలర్ పెట్టుకుంటే కనుక అది రాదు, ఎగ్జాక్ట్గా రూలర్ని అతుక్కొని వెళ్తూ ఉంటుంది పాయింట్లు. మళ్ళీ ఇవి తీసేయాలనుకున్నారనుకోండి, ఏం లేదు, జస్ట్ దాని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసి రోలర్ మీద వదిలేయండి, చాలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జీరో లాక్, ఇది అతి పవర్ఫుల్ అయినది కూడా. జీరో లాక్ అన్నారనుకోండి, సో జీరో అంటే ఏది, ఇప్పుడు మన కంట్రోల్ జీరో కొట్టినప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు నాకు ఇది జీరో. ఇప్పుడు నాకు వచ్చేసరికి అంటే ఒక చిన్న ప్రాబ్లము ఒక లాజికల్గా అవుతూ ఉంటుంది, ఎక్కువగా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంటే నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ గీసాను. ఓకే, సో ఈ బాక్స్ తీసుకున్నాను, దీని విడ్త్ వాల్యూ ఎంత ఇస్తున్నాను నేను, ఒక 4/2 ఇస్తున్నాను. ఓకే, అంటే మెజర్మెంట్స్ పక్కాగా ఇవ్వండి, లేకపోతే ప్రాబ్లంలో ఫేస్ అవుతారు. ఇప్పుడు నాకు క్లయింట్ వచ్చేమన్నాడంటే దీంట్లో అంటే ఈ 4 దాంట్లో నాకు 1.5 ఇంచ్ గ్యాప్ వదిలి దీని పక్కన నాకు టైప్ చేయమన్నా. అంటే ఈ 4 దాంట్లోంచి మనం ఇచ్చిన 4 ఇంచులోంచి 1.5 ఇంచ్ తగ్గించి దీనికి మిగతా మ్యాటర్ అంతా ఇక్కడ ప్లేస్ చేయమంటున్నాడు. అంటే మనం మామూలుగా ఎలా చేసుకుంటాము, సో జస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇది అంటే ఇవంతా వర్క్ స్కిల్స్. ఓకే, సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేశాను, దీంట్లో నాకు కార్నర్ ఎటు కావాల్సి వస్తుంది, ఇటు కార్నర్, లేదంటే ఇటు కావాలి, నాకు ఓన్లీ విడ్త్ కావాలి కదా, ఇటు పెట్టాను, అంటే ఇటు నాకు ఓన్లీ ఇటు సైడ్ది మాత్రమే కదులుద్ది. ఇక్కడ దీన్ని ఏం చేస్తాను, కాపీ పేస్ట్, కంట్రోల్-C కంట్రోల్-V అన్నాను. ఓకే, ఇక్కడ మనకి ఎంత వదలమన్నాడు, 1.5 వదలమన్నాడు, అవును కదా. సో విడ్త్లో వచ్చేసరికి అంటే 1.5 తీసేస్తే ఎంత అవుతుంది, సో ఇక్కడ మనకి 2.5 ఇంచ్ మిగులుతుంది. సారీ 2.5 ఇంచ్. ఓకే, సో మనం మాన్యువల్గా చేసేది. ఇప్పుడు నాకు ఇది ఏం చేస్తాను, ఇది ఎందుకంటే ఇది కరెక్ట్గా అలైన్ అవ్వాల, యారోస్కి జరుపుకున్నా కూడా కొంచెం టైం పడుతుంది. ఇది షిఫ్ట్, ఇది రెండు సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ అలైన్ ఆబ్జెక్ట్, సో సెంటర్ ఇచ్చాలనుకోండి ఏమవుతుంది, ఇటు కూడా ఇటు సెంటర్కి వచ్చేస్తుంది, నాకు సెంటర్ వద్దు. సో ఇలా సెంటర్ కాకూడదు కదా మనకి,
సో నాకు లెఫ్ట్లోకి వెళ్ళాయి. సో నాకు రైట్ సైడ్ సెంటర్ ఎలా అయింది. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు ఏంటి, నాకు ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది, ఇప్పుడు 1.5 గ్యాప్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 గ్యాప్ కరెక్ట్గా తెలుసుకుంటాం ఎలాగో చూడండి. ఇప్పుడు ఒక చిన్న బాక్స్ గీసారు, బాక్స్ అనే కాదు లైన్ అనే తీసుకోండి, బెటర్. లైన్ అయితే ఇంకా బెటర్, మనకి 1.5 మెజర్మెంట్ ఈజీగా కనుక్కోవచ్చు. ఒక లైన్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. ఓకే, ఈ లైన్ మెజర్మెంట్, లైన్ మీద క్లిక్ చేశారంటే చూడండి లైన్ లెంత్ ఎంత ఉంది, 1.5 ఇంచ్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది నాకు 1.5 ఇంచ్. ఇలా వెళ్తాం. ఓకే, ఇప్పుడు నాకు వాడి దాంట్లో ఇంకో కొంచెం తలనొప్పి పెట్టాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇచ్చావు కదా, ఇక్కడ నుంచి నాకు ఒక 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ ఒకటి వేరేగా ఇవ్వు, ఇక్కడ ఇంకొకటి వేరేగా ఇవ్వండి, ఇక్కడ ఇంకొకటి వేరేగా ఇవ్వండి అన్నారు. సో అప్పుడేంటి, మనకి చాలా కష్టం. ఇలా ప్రతి ఒక్కటి బాక్సెస్ తీసుకుంటే మనకు బాక్సులు ఇబ్బంది అవుతుంది. అప్పుడు డిజైన్ చేసేటప్పుడు నాకు బాక్సులు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి నాకు. సో అందుకని ఏం చేస్తాను అంటే కనుక ఇలా కాకుండా ఈ గైడ్స్ లాగా ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో ఇప్పుడు జీరో లాక్ అని ఉంటుంది, జీరో అని ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా, ఇది జీరో, ఇది జీరో, ఇది దాని పొజిషనింగ్, జీరో పొజిషనింగ్స్. రైట్, ఇక్కడ కార్నర్లో క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. క్లిక్ చేసి డ్రాగ్ చేశారనుకోండి, మీకు ఒక ప్లస్ సింబల్ లాగా వస్తుంది చూసారా, అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇక్కడ నాకు స్నాపింగ్ ఆఫ్లో ఉంది, అందువల్ల నాకు ప్లేస్మెంట్ సరిగ్గా రావట్లా. ఎప్పుడైతే దీని దగ్గర లాగి వదిలేసాను, ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్లేస్ చేసి వదులుతున్నాను చూడండి, కరెక్ట్గా దాని దగ్గర ప్లేస్ చేయండి, వదలండి. ఇప్పుడు ఆటోమేటిక్గా జీరోస్ ఇక్కడ పేజ్ కార్నర్ దగ్గర లేదు, నేను ఎక్కడైతే డ్రాగ్ చేసి వదిలానో అక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇదిగో జీరో ఇక్కడికి వచ్చేసింది, దీని జీరో ఇక్కడికి వచ్చేసింది, దీని కిందకి వెళ్తే ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను జూమ్ చేసుకున్నాను, ఇక్కడ నుంచి నాకు ఇందులో వ్యూలోకి వెళ్ళి స్నాప్ టు రోలర్ అని పెట్టుకుంటున్నాము, ఎందుకంటే రోలర్ నాకు స్నాప్ అవ్వాలి, లేకపోతే కష్టం. ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి పెట్టేసాను. ఇప్పుడు నాకు దీని వాల్యూ ఇక్కడ జీరో, దీని వాల్యూ ఇక్కడ జీరో. ఇప్పుడు గైడ్ లైన్ డ్రాగ్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు ఎంత కావాలన్నారు, తను 1.5 కావాలన్నాడు. సో ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తే ఎగ్జాక్ట్గా 1.5 దగ్గరికి నేను దింపుకోగలిగాను. సో ఇక్కడ నుంచి ఏంటి, మళ్ళీ 1.5 తర్వాత ఇంకొక వాల్యూ ఇచ్చాడు, అంటే నాకు ఇక్కడ నుంచి ఇంకొక 1 ఇంచ్ వదలమన్నాడు. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాను, గైడ్ లైన్ లాగి ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటున్నాను, జీరో లాక్, జీరో వాల్యూ. ఇప్పుడు నాకు జీరో ఎక్కడికి వచ్చింది, దీని దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను డ్రాగ్ చేసుకొని ఇక్కడ నుంచి 1 ఎగ్జాక్ట్గా వదులుతున్నాను. ఇప్పుడు నాకు ఇది వచ్చేసరికి ఏంటంటే 1.5 వాల్యూ, ఇది వచ్చేసి 1, దాని రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది. ఈ రకంగా తీసుకొచ్చుకుంటున్నాం. గైడ్ లైన్స్ ప్లేస్మెంట్స్ అనేవి ఇవి. సో ఇంకా దీన్ని ఎవరు కదిలించకూడదు అనుకుంటే కనుక వ్యూలోకి వెళ్ళి జీరో లాక్ అని పెట్టేస్తాం. జీరో లాక్ అంటే ఇంకా దీన్ని ఎవరు ఇక్కడి నుంచి కదిలించలేరు, రాదు, ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ మీరు ఇక్కడ జీరో లాక్ ఓపెన్ చేస్తే తప్ప కానీ బయటకి రాదు. దీనిలోకి వెళ్ళి జీరో లాక్ ఓపెన్ చేసుకుంటాం. నెక్స్ట్ హైడ్ గైడ్స్. సో గైడ్ లైన్స్ని హైడ్ చేసేసాం. గైడ్ లైన్స్ లేకపోతే మనం మెజర్మెంట్స్ చేయడం చాలా కష్టం. సో అందుకనే రూలర్స్, గైడ్ లైన్స్ రెండు కంపల్సరీగా మనం ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, స్నాప్ టు గైడ్స్ అంటే కనుక ఈ గైడ్ లైన్స్ దగ్గరికి రాగానే మ్యాగ్నెట్ లాగా వెళ్ళి అతుక్కుంటూ ఉంటుంది. మనకి ఎంతవరకు కావాలనుకుంటే అక్కడ దాని అంటే ఆ గైడ్ లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్నాపింగ్ అవుతూ ఉంటుంది. ఈ స్నాపింగ్స్ వల్ల మనకు వచ్చే ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక పర్ఫెక్ట్ అలైన్మెంట్స్ పెట్టచ్చు. సో ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టాము కదా, సో దీని కిందే నాకు బాక్స్ కావాలి. సో కంట్రోల్ సి కంట్రోల్ వి ఇంకొకటి తీసుకున్నాను,
ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ ఈ గైడ్ దగ్గరికి కావాలి, ఈ గైడ్ దగ్గరికి రాగానే స్నాప్ అతుక్కుంది. అలానే దీన్ని కూడా తీసుకొచ్చేసి స్నాప్ ప్లేస్మెంట్స్ కరెక్ట్గా ఆర్డర్లో పెట్టుకునే ప్లేస్మెంట్స్ చేసుకోవడానికి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది గైడ్ లైన్స్. అవి లేకపోతే కనుక మనకి స్ట్రైట్గా అనేది పెట్టలేము. అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టాము అండ్ దెన్ ఇంకొకటి ఇక్కడ దూరంలో ఉంది. సో ఈ రెండింటిని ప్లేస్ చేయటం అంటే అంటే లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి చాలా కష్టం. అంటే కరెక్ట్గా ప్లేస్ చేయలేము. అంటే ఇది కరెక్ట్ స్ట్రైట్గా ఉందా లేదా అనేది పెట్టలేము. సో అందుకని ఏంటంటే ఈ గైడ్ లైన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ నుంచి ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా ఏంటంటే ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉన్నాయి అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లాక్ గైడ్స్. లాక్ గైడ్స్కి గైడ్స్ లాక్ అయిపోతాయి, ఇవి ఇంకా కదలవు. మళ్ళీ మనం లాక్ గైడ్స్ తీసేంత వరకు. నెక్స్ట్ క్లియర్ గైడ్స్. గైడ్స్ మొత్తం మనకి రిమూవ్ అయిపోయింది, ఒకేసారిగా మొత్తం రిమూవ్ చేసేసాం. ఓకే, హైడ్ స్క్రోల్ బార్. స్క్రోల్ బార్ అంటే కిందది ఇది, ఈ స్క్రోల్ బార్ మనకి హైడ్ అయిపోయింది. మళ్ళీ కావాలనుకుంటే వ్యూలోకి వెళ్ళి షో స్క్రోల్ బార్ అంటే కనుక స్క్రోల్ బార్ మనకి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ విండోలోకి వచ్చేసరికి ఏంటంటే విండో మెన్యూలో మనకి ప్యాలెట్స్ని యూజ్ చేసుకుంటే ఒకవేళ టూల్స్ ప్యాలెట్ హైడ్ అయిందా, కంట్రోల్ ప్యాలెట్ హైడ్ అయిందా అనేది మనం చూస్ చేసుకోవచ్చు. షో కలర్స్ అంటే కనుక మన కలర్ ప్యాలెట్స్ని యూజ్ చేసుకుంటాము. ఈ మిగతా స్టైల్స్ కానీ ఇవన్నీ ఏం అవసరం ఉండదు. ఇది మనకి ఏంటంటే పేజ్ మేకర్లో మన సాఫ్ట్వేర్ గురించి మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో మనం ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాము. తర్వాత వచ్చిన తర్వాత దీంట్లో విజిటింగ్ కార్డ్ ఎలా చేస్తాము, పాంప్లెట్ ఎలా పెట్టుకుంటాము అనేది మనం ఆ 2 వర్క్స్ ఇవాళ మనం చేసేసి పేజ్ మేకర్ అనే దాన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో 10 minutes బ్రేక్ తీసుకుందాము. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం సాఫ్ట్వేర్ చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో వర్క్స్ ఎలా ఉంటాయి, వర్క్స్ ఎలా యూజ్ చేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు ఇవి లాక్లో ఉన్నాయి అని అన్లాక్ చేస్తున్నాను అండ్ ఐ జస్ట్ డిలీట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే కొన్ని శాంపుల్స్ మనం ఇందులోకి తెచ్చుకొని ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని యూజ్ చేద్దాం. సో ఇందులో ఫైల్ ప్లేస్ అన్నాను, కొన్ని పిక్చర్స్ని మనం డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మనం చేసేవి బెల్ బాక్స్, సార్ అటెండెన్స్ లాస్ట్లో తీసుకుంటారమ్మా. విజిటింగ్ కార్డ్స్, సో ఇట్లా ఒక డమ్మీ విజిటింగ్ కార్డ్ని ఎలా చేసుకోవాలి. ఓకే, సో అలానే వచ్చేసరికి తర్వాత వెడ్డింగ్ కార్డ్. వెడ్డింగ్ కార్డ్ అయినా కానీ సేమ్ మ్యాటరే ఉంటుంది. సో దాని అంటే కార్డ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన మారుతూ ఉంటాయి. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. సో అందుకని డిఫరెంట్ ప్లేస్మెంట్స్ మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము.
ఫస్ట్ మనం ఒక విజిటింగ్ కార్డ్ అయితే ముందు చేద్దాము, తర్వాత వాటిని ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో రైట్, సో జస్ట్ ఒక విజిటింగ్ కార్డ్ని ప్రిఫర్ చేసుకున్నాము, హై రిజల్యూషన్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక విజిటింగ్ కార్డ్ సైజ్ అనేది మనం చూస్ చేసుకున్నాం. సో ఒక బాక్స్ తీసుకున్నాము. సో దీంట్లో మనం విజిటింగ్ కార్డుకి వచ్చేసి సైజ్ చేసుకునేటప్పుడు దీన్ని మిల్లీమీటర్స్లోనే చూస్ చేసుకుంటాం. ఓకే, సో మిల్లీమీటర్స్ వచ్చేసరికి ఏంటంటే 92x54 మిల్లీమీటర్స్. సో ఒక బాక్స్ తీసుకున్నాను, దీంట్లో సెంటర్లో వచ్చేసి విడ్త్ 92x54 మిల్లీమీటర్స్లో ఇస్తున్నాను. 92x54 మిల్లీమీటర్స్. ఇది మన విజిటింగ్ కార్డ్ సైజు 92x54 మిల్లీమీటర్స్. దీన్ని ఇప్పుడు నేను జూమ్ టూల్ తీసుకొని జూమ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటి, డైరెక్ట్గా ఇక్కడ దాకా చేయకూడదు. సో అంటే మనకి కంపల్సరీగా చూడండి, ఇప్పుడు మనం విజిటింగ్ కార్డు ఇది చూసినప్పుడు కూడా ఇక్కడ మనకి మార్జిన్స్ అనేది మనకి కంపల్సరీగా గ్యాప్ వదిలేరు. సో అందుకని మనం కూడా కంపల్సరీగా గ్యాప్ అనేది యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే కనుక మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో దీన్నే ఇంకో కాపీ తీసుకుంటున్నాం, Ctrl+C Ctrl+V. ఓకే, దీంట్లో మిల్లీమీటర్స్లో 5 మిల్లీమీటర్స్ తగ్గిస్తున్నాం. సో అంటే విడ్త్ వచ్చేసి 92 ఉందంటే మనకి 87 మిల్లీమీటర్స్. సో అండ్ దెన్ సో ఇందులో వచ్చేసి 54 ఉంది కదా, ఉండేది. సో ఇందులో 87, 54 అంటే 49 మిల్లీమీటర్స్ యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీంట్లోంచి ఇది సెలెక్ట్ చేసుకొని మనకి ఎలిమెంట్, అలైన్ ఆబ్జెక్ట్, సెంటర్గా ప్రిఫర్ చేసుకున్నాం. ఓకే, తర్వాత దీన్ని ఎలిమెంట్లోకి వెళ్ళి లాక్ పొజిషన్ అనేది యూజ్ చేసుకున్నాం. ఫోటోషాప్లోనే చేసుకోవచ్చు, కొరల్డ్రాలోనే చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టాపిక్ రన్ అవుతుంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్లో దాని గురించే మనం చూస్తున్నాం కాబట్టి దీంట్లో కూడా చేసుకుంటాం చూపిస్తున్నాం. ఓకే, ఇందులో స్క్రీన్ ప్రింటింగ్ అంటే మనం ఫోటోషాప్లోనే ఈజీగానే చేసుకోవచ్చు. ఇప్పుడు రోజుల్లో ఫోటోషాప్ వచ్చింది, కానీ ఓల్డర్ డేస్లో ఉన్నప్పుడు మనకు ఆ ఫోటోషాప్ లేదు. అప్పుడు ఏంటంటే వాళ్ళు యూజ్ చేసేది కంప్లీట్గా ఈ బేసిస్ మీదే యూజ్ చేసుకునేవాళ్ళు మొత్తం వర్క్ అంతా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మనం ఏంటి లాక్ చేసేసుకోవాలి కంపల్సరీ, లేకపోతే కనుక మనకి ఆబ్జెక్ట్స్ అనేవి పక్కకు వెళ్ళిపోతాయి. సో లాక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకేంటంటే ఫస్ట్ టెక్స్టులు తీసుకున్నాను, ఇక్కడ నుంచి నేను ఫస్ట్ డ్రాగ్ చేసుకున్నాను. మార్జిన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ యాక్చువల్గా వేరు లాంగ్వేజ్ ఉన్నాయి. సో ఏంటంటే మనకి అనుస్క్రిప్ట్ని వీటిని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనం అదర్ లాంగ్వేజెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, so we are preferring only English language. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీంట్లో ఎక్కువ శాతంగా ఫాంట్స్ బాగా బోల్డ్గా ఉండే ఫాంట్స్నే ప్రిఫర్ చేయండి, అంతేగాని నార్మల్గా ఉండే ఫాంట్స్ని అంటే సన్నగా ఉండే ఫాంట్స్ని ఎక్కువ ప్రిఫర్ చెయ్యము. ఎందుకు అని అంటే కనుక ఇది సైజు చాలా చిన్నది. సో మ్యాక్సిమం మీరు ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా మీరు వాడేటప్పుడు 10, 11, 12 లెవెల్లోనే వాడతాము. సో అంటే అంతకంటే పెద్దది పెట్టినా కూడా ఏంటంటే మనకి హెవీ అయిపోతుంది. ఓకే, సో అందుకనేసి ఇది ప్లేస్ చేశాను. కానీ ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఇది ఇటు సైడ్ ఇంకొకటి టెక్స్ట్ టైప్ చేయాలి కదా నేను. సో దానికోసం ఏం చేస్తానంటే ఈ మార్జిన్ని నేను తగ్గించుకుంటాను, అంటే పేరు టైప్ చేసిన తర్వాత తగ్గించుకుంటున్నాను. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది.
రాథోడ్కి. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏంటి, నాకు ఎగ్జాక్ట్‌గా దీని ఆపోజిట్‌లో కావాలి. చూడండి దీనికి ఆపోజిట్‌లోనే కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే గైడ్ లైన్‌ని డ్రాగ్ చేసుకొని మనకి ఇక్కడ అనేది దీన్ని మెయిన్‌గా బేస్ చేసుకున్నాం. ఇప్పుడు కంట్రోల్ సి, కంట్రోల్ వి కాపీ పేస్ట్ చేశాను. కాపీ పేస్ట్ చేసి దీన్ని కరెక్ట్‌గా దానికి మ్యాచ్ చేసుకున్నాను. ఇది ఇటు సైడ్ పక్కకి యారోస్‌తో జరుపుతున్నాను. కానీ ఇప్పుడు ఇదేంటి నాకు ఆపోజిట్ సైడ్‌లోకి అలైన్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి లెఫ్ట్‌లో ఉంది. సో కంట్రోల్ షిఫ్ట్ ఆర్ రైట్ సైడ్ అలైన్ ఇచ్చాను. సెల్ నంబర్ 98 సో XX 69 XX 64. సో ఇప్పుడు నాకేంటి ఇది కిందకి ఎందుకు వస్తుంది నాకు? ఇక్కడ మార్జిన్ సరిపోలా. సో అందుకని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మార్జిన్‌ని డ్రాగ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు కంప్లీట్‌గా ఇటు ఆపోజిట్ ఎగ్జాక్ట్‌గా సెట్ అయింది. సో మీకు ఎక్కడ కావాలనుకుంటే ఆ రెండిటిని సెలెక్ట్ చేసుకొని అంటే ఇంకా మూవ్ అయినా ఆ 2 కలిపి మూవ్ అవ్వాలి. సో అంటే కిందకి జరిగినా, పైకి జరిగినా గానీ కంపల్సరీగా 2 కలిపి ఈక్వల్ డిస్టెన్స్‌లో మూవ్ అవ్వాలి. అందుకని రెండిటిని సెలెక్ట్ చేసి ఎలిమెంట్‌లోకెళ్ళి గ్రూప్ అంట. సో ఇంకా నాకు 2 గ్రూప్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు నేను మూవ్ చేసినా కూడా ఈక్వల్‌గా డబల్‌గా మూవ్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఈ పిక్చర్ మనం ఏ పిక్చర్ అన్నా తీసుకొచ్చుకోవచ్చు. అంటే నెట్‌లో పిక్చర్స్ ఏమన్నా దొరుకుతాయి కదా! వాళ్ళ లోగోలు గాని ఇలాంటివి డిజైన్ చేసుకొని సో ఆ డిజైన్ లోగోస్ ఉన్నవి మనకి ఇక్కడ ప్రిఫర్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫైల్‌లోకెళ్ళి ప్లేస్. సో నెక్స్ట్ టెక్స్ట్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే భైరవ్. ఈ టెక్స్ట్ నాకు ఇక్కడ కావాల్సొచ్చింది. సో ఇది ఫాంట్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో ఇక్కడ నాకు ఫాంట్‌ని చెక్ చేయడం చాలా కష్టం ఇక్కడ. ఎందుకంటే దీని ప్రివ్యూ కనిపించదు నాకు. ప్లస్ ఏంటంటే ఏదైతే టెక్స్ట్ అయితే ఉందో అది టెక్స్ట్ కరెక్ట్‌గా దీనికి సెంటర్‌లోకి ఉండాలి. అందుకనే చేసేసరికి ఏంటంటే మార్జిన్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రాగ్ చేసుకొని వదులుతాం. అప్పుడు మనకి సెంట్రల్ లైన్ కంట్రోల్ షిఫ్ట్ సి సెంట్రల్ లైన్ ఇచ్చుకుంటున్నాం. BHAIRAV. సార్ నాకు ఫాంట్ తెలీదుగా. నేను కొత్త సార్ నాకు ఫాంట్ తెలియట్లేదు అనుకున్నప్పుడు వర్డ్‌ని ప్రిఫర్ చేయండి. వర్డ్‌లో ఆ వర్డ్‌ని టైప్ చేసి ఇక్కడైతే మీకు ఫాంట్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ ఫాంట్ అది సపోర్ట్ అవుతుందా అనేది ఇక్కడ క్లిక్ చేసుకొని సో ఏ ఫాంట్స్‌ని మనం ప్రిఫర్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది ఇక్కడ దాని మీద పెడితే చాలు మనకి ఓవర్ రైట్ అవుతుంది. సో ఏ ఫాంట్ అనేది ఫాంట్‌ని చెక్ చేసుకోవచ్చు. అంటే దానికి రిలేటెడ్‌గా ఉండే ఫాంట్. ఎందుకంటే అదొక ఫాంట్, మనం ఒక ఫాంట్‌ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసుకునేది ఏంటంటే ఒకటే ఫాంట్ కావాలి అనేసి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఆ ఫాంట్ ఏదనేది మనం సెర్చ్ చేయాలి తప్పదు. దానికి సపోర్టెడ్‌గా ఉండే ఫాంట్ ఏదనేది మనం చూజ్ చేసుకుంటున్నాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక కొంచెం డిఫరెంట్‌గా ఉండే ఫాంట్‌ని యూజ్ చేద్దాం. ఓకే. ఎలిఫాంట్ ఇది యూజ్ చేద్దాం. ఓకే. సో దీంట్లోకొచ్చేసరికి ఆ ఫాంట్‌ని చూజ్ చేసుకున్నాం కదా! ఇక్కడ దీంట్లో క్లిక్ చేసుకొని ఈఎల్ఈ ఆటోమేటిక్‌గా వచ్చేసింది చూడండి. ఈఎల్‌తో స్టార్ట్ అయిపోయినన్ని. దాన్ని క్లిక్ చేశాను. అది నా ఫాంట్ అనుకున్నాను. యాక్చువల్లీ ఇదే సేమ్ ఫాంట్ కాదు. నా దగ్గర ఫాంట్ లేదు కాబట్టి అది యూజ్ చేసుకున్నాను. అంటే దానికి కొంచెం దగ్గరగా ఉండేటట్టు. సో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ థాన్ సైజ్ పెంచుకుంటున్నాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఇది కరెక్ట్‌గా సెంటర్‌లోకి ఉందో లేదో చూసుకోండి. మార్జిన్ కరెక్ట్‌గా అటు ఇటు ఉంది. ఓకే. ఎలాగో లోగో పైన వచ్చేస్తుంది. ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లైన్స్. సో ఇప్పుడు స్ట్రెయిట్ లైన్స్‌కి డైరెక్ట్‌గా ఈ లైన్ తీసుకొని వి కెన్ ప్రిఫర్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లైన్ ఎగ్జాక్ట్‌గా అండ్ దెన్ ఇక్కడ నాకు సార్ కింద ఒక టెక్స్ట్ ఉంది కదా! ఆ టెక్స్ట్‌కి సరిపోయేటట్టు కావాలి. అందుకని వచ్చేసి ఏంటంటే ముందు మనం టెక్స్ట్‌ని కూడా అది కూడా ఎలా ఉండాలి సెంటర్‌కే ఉండాలి. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా డ్రాగ్ చేసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ సి సెంటర్ అలైన్ ఎలక్ట్రిక్ అండ్ హార్డ్వేర్ స్టోర్స్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫాంట్ మార్చుకుంటున్నాం. సో ఎక్కువ శాతంగా నేను ఏరియల్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. ప్రతి ఒక్క దానికి అప్‌గ్రేడ్ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్‌గా వచ్చేసి ఏంటంటే సో పేజ్ మేకర్‌ని ఎందుకు వాడుతున్నాము?
సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది దాని గురించి తెలియాలి. తెలియకుండా వచ్చేసరికి ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఒక బేసిక్ లెవెల్. అంటే నెక్స్ట్ దానికి దానికి ఇక్కడ అంటే ఇప్పుడు నాకు వర్డ్‌లోనే చేసుకోవచ్చుగా. ఇంత దానికి కష్టం ఎందుకు? సో దాని నెక్స్ట్ స్టెప్ ఇది. సో దీని నెక్స్ట్ స్టెప్ కొరల్ డ్రా. సో ఏంటంటే కొరల్ డ్రా ముందుకు రాలా. ఫస్ట్ పేజ్ మేకర్ అనేది ఫార్మేషన్ అయిన తర్వాత కొరల్ డ్రా వచ్చింది. దాని తర్వాత మనకి ఇప్పుడు వాడుతున్న ఫోటోషాప్ వచ్చింది. అసలు ఇప్పుడు కొరల్ డ్రా కూడా వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్‌లో కూడా కొరల్ డ్రా ఎక్కువ లేదు. కానీ ఏంటంటే వర్క్ ఉంది. కానీ ఏంటంటే ఫోటోషాప్‌లో అన్నీ చేసేసుకోవచ్చు కదండీ సార్ అంటే అన్ని ఫోటోషాప్‌లోనే చేసేసుకున్నారనుకోండి. మరి ముందు సాఫ్ట్‌వేర్స్ కూడా నేర్చుకోవాలి కదా! అవి నేర్చుకోకుండా ఎలాగా? ఇప్పుడు దీంట్లో ఇవి చేసేటప్పుడు ఇవే సేమ్ ఆప్షన్స్ మళ్ళీ మీకు కొరల్ డ్రాను, ఫోటోషాప్స్‌లో కూడా రిపీటెడ్ అవుతాయి. అక్కడ మనం ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది ఏబీసీడీలు నేర్చుకోకుండా డైరెక్ట్‌గా సెంటెన్స్‌లోకి వెళ్ళిపోవచ్చు. సెంటెన్స్‌లోకి వెళ్ళిపోతే కాకపోతే అర్థం చేసుకునే మనుషులు కొంతమంది ఉంటారు. కొంతమంది అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అలా అని చెప్పేసి వాళ్ళు తక్కువని కాదు. కానీ ఏంటంటే బేసిక్స్ దగ్గర నుంచి వెళ్తే నీకు అక్కడికి వెళ్ళినప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. అందుకని ఇప్పుడు నీకు ఈ ఎలిమెంట్ అనేది ప్రతి దాంట్లోనూ కామన్. గ్రూపు, అరేంజ్ ఇవన్నీ కామన్. అది కొరల్‌డ్రాకెళ్ళండి, ఇల్లుస్ట్రేటర్‌కెళ్ళండి దేనికైనా వెళ్ళండి. టైపు అంటే టెక్స్ట్‌ల గురించి. టెక్స్ట్ గురించి కంపల్సరీగా ప్రతి దాంట్లోనూ కామన్‌గా ఉంటుంది. లేఔట్స్ అంటే పేజెస్‌ని యాడ్ చేసుకుంటాం, పేజెస్‌ని రిమూవ్ చేసుకుంటాం. అంటే పేజ్ డైమెన్షన్స్ ఎట్లాగనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. సో, అందుకని వచ్చేసరికంటే గనక మనం ఫస్ట్ బేసిక్ పాయింట్స్‌ని గట్టిగా పట్టుకున్నారంటే నెక్స్ట్ అన్నీ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతాయి. అక్కడ మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మనం ఈజీగా వెళ్ళిపోతాం. ఇవి ఎలాగో బేసిక్స్ కాబట్టి అంత హెవీ ఉండదు. ఈజీగా ఉంటది. అక్కడికెళ్ళి ఒకేసారిగా హెవీగా ఇబ్బంది పడేదానికన్నా, ఇక్కడ ముందు మనం పర్ఫెక్ట్‌గా ట్రైన్ అయ్యారనుకోండి, అక్కడ మీకు ఇంకా ఈజీగా ఎళ్ళిపోతుంది. అందుకనేసి ఇక్కడ మనం ఫాంట్స్‌ని కానీ, ఇవి కానీ మనం యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వాడమని చెప్తుంది అందుకే. సో, ఇక్కడ ఇంత ఫాంట్ అవసరం లేదు. అండ్ ఫాంట్ ప్రిఫర్డ్ మారుతుంది. ఇవి అంత పెద్ద సైజెస్ కాదు. ఇవి చిన్న సైజెస్‌లోనే ఉన్నాయి. సో, అందుకని మనం సైజెస్ తగ్గించుకుంటాం. కంట్రోల్ షిఫ్ట్ సి. అలైన్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సెలక్షన్ టూల్ తోటి తీసుకొని దాన్ని పైకి మూవ్ చేస్తున్నాం. ఎక్కడి వరకు సరిపోతుందో. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి మొత్తం మ్యాటర్‌ని అంతా మనం ప్లేస్ చేసేసాం అయిపోయింది ఇంకా. ఇక దీన్ని ఎలా కావాలి అంటే ఏవి ఎక్కువ పెద్ద సైజులు కావాలి, ఏవి ఎక్కువ చిన్న సైజులు కావాలి అనేది మన చేతిలో ఉంటది. అంటే ఇక్కడ ఇంత అవసరం లేదు. అంటే టెక్స్ట్‌ని ఈ ఎలక్ట్రిక్ అండ్ హార్డ్‌వేర్‌ని ఇంకా పెంచుకోవచ్చు నేను. ఇది కొంచెం పెంచుకున్నాను. అండ్ దెన్ ఇది భైరవి. ఎందుకంటే పైన ఇక్కడ లోగో ఏం లేదు. అందువల్ల వచ్చేసి ఏంటంటే దీన్ని ఎప్పుడైనా సరే మనకి యూజ్ చేస్తున్నప్పుడు కంపెనీ నేమ్ అనేది మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. తర్వాత దాని గురించి అంటే వాళ్ళ కంపెనీలో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ అది. అడ్రెస్ అనేది చిన్నదిగానే ప్రిఫర్ చేస్తాము. మరీ హెవీ సైజెస్, పెద్ద సైజెస్ అనేది అడ్రెస్ కోసం ప్రిఫర్ చెయ్యరు. ఓకే. సెల్ నంబర్స్, నేము ఈ 2 బోల్డ్‌గా ఉండేటట్టే చూసుకుంటారు. ఓకే. సైజ్ కొంచెం చిన్నగా ఉన్నా కానీ దే ప్రిఫర్ బోల్డ్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అవి కంపల్సరీగా కనబడాల్సిన ఐటెమ్. ప్రతి విజిటింగ్ కార్డ్ గానీ, ఏ పార్ట్‌లోకైనా చూసినప్పుడు ఏవైతే ఇంపార్టెంటో అవి వాటి మీదకి మన టార్గెట్ వెళ్ళాలి. అందువల్ల మనం ఏదాన్ని డిజైన్ చేసినా కూడా ఇంపార్టెంట్ ఐటెమ్స్ దీంట్లో ఏంటి? కంపెనీ పేరు, వాళ్ళ ప్రొడక్టు, పర్సన్ పేరు, సెల్ నంబరు. అందుకని సెల్ కూడా చూడండి మాక్సిమం ఈ సెల్ అనే పేరు కూడా నార్మల్‌గా ఉంచుతారు. కానీ నంబర్ మాత్రం బోల్డ్‌గా పెడతారు. ఇవి చాలా ఎక్కువ గమనిస్తూ ఉంటారు. ఇవేంటంటే మనం పెద్దగా కేర్ చెయ్యము. ఎందుకు సార్ ఇయన్నీ ఇయి మామూలుగా టైప్ చేస్తే సరిపోయిద్దిగా అన్న రీతిలోనే ఉంటాయి. కానీ ఏంటంటే అక్కడ వాళ్ళకి కార్డ్ చూసినప్పుడు ఆ కార్డ్ లోపల ఈ ఎలిమెంట్స్ అనేవి మనకి ప్రిన్సిపల్స్ లాంటివి. అంటే ఈ పర్టిక్యులర్ ఐటెమ్ బాగా క్లియర్‌గా కనిపించాలి. సో, ఇవన్నీ సార్ ఇవన్నీ ఎవడన్నా పట్టించుకుంటాడా సార్? అని కూడా డౌట్ రావచ్చు.
కానీ ఒక ప్రొఫెషనల్ వైజ్గా వెళ్ళాలి అంటే గనక ఇవన్నీ చెయ్యాల్సిందే. లేకపోతే ఏంటంటే అందరిలానే మనము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. సో ఈ రకంగా మనకి కార్డ్ అనేది డిజైన్ అయింది. ఆ తర్వాత ఏం చేస్తామంటే గనక దీంట్లో ఎలిమెంట్‌లోకి వెళ్ళి ఇక్కడ అన్‌లాక్ చేసేసి ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని కనబడకుండా స్ట్రోక్‌లోకి వెళ్ళి నన్‌లో పెట్టేస్తాం. ఉంది కానీ కనబడదు. ఎలిమెంట్ ఇప్పుడు ఇది ఔటర్‌ది కనిపించకుండా ఉంచాను. ఆ రెండిటిని గ్రూప్ చేస్తాను. ఓకే. సో ఈ రకంగా నేను విజిటింగ్ కార్డ్ అనేది ప్రిఫర్ చేసుకున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్‌గా ప్రింట్ చేసేటప్పుడు ఒకటి డబుల్ కలర్స్ ఉంటాయి, సింగిల్ కలర్స్ ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. డబుల్ కలర్స్ వచ్చేసి అంటే ఇది స్క్రీన్ ప్రింటింగ్ అనేది మామూలుగా పెయింట్ వేసి ఫిల్మ్ మీద డ్రాగ్ చేస్తే ఏంటంటే కలర్ ఈ ఎంటీ అంటే ఆ ఫిల్మ్‌లో ఎంటీ స్పేసెస్‌లోంచి కింద కార్డ్ మీద పడుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మామూలుగా కామన్‌గా తెలిసి ఎలా వస్తుందంటే ఇది డైరెక్ట్‌గా ఇచ్చేసారనుకోండి ఏమవుతుంది? డైరెక్ట్‌గా వాళ్ళు ఫిల్మ్ చేసేసుకొని ఒక కలర్ మాత్రమే వేయగలుగుతున్నారు. ఇప్పుడు నాకేంటంటే ఈ భైరవ్ అనేది రెడ్ కలర్ కావాలి. రైట్. ఎలక్ట్రిక్ అండ్ హార్డ్‌వేర్ ఇదొచ్చేసి ఏంటంటే బ్లాక్ కలర్ కావాలి. ఇది రెడ్ కలర్ కావాలి. ఇందులో ఫోన్ నంబర్‌ది మాత్రమే ఈ సెల్ నంబర్ ఉంది కదా! అది మాత్రమే రెడ్ కలర్ కావాలి. ఇది నాకొద్దు. ఇది బ్లాక్ కలర్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీన్నేం చేస్తున్నాం దీని విడ్త్ ఎంతుంది నాకు కరెక్ట్‌గా? 92 ఉంది కదా! ఇప్పుడు దీన్ని కాపీ చేసి అంటే ఇప్పుడు దాకా వాడిన ఆప్షన్స్ మళ్ళీ వాడుతున్నాను చూడండి. పేస్ట్ మల్టిపుల్ అన్నాను. పేస్ట్ మల్టిపుల్ అనేసి హారిజాంటల్‌గా కావాలి నాకు. వర్టికల్‌గా 0 చేశా. హారిజాంటల్‌గా ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 92 ఉంది. అంటే విడ్త్ వైస్ 92. సో ఇంకొక 3 కలిపి 95 మిల్లీమీటర్స్‌లో ఇంకొక కాపీని దింపుతా. దీని పక్కన అంటే ఈక్వల్‌గా వచ్చింది చూడండి. అంటే మళ్ళీ నేను ఇప్పుడు సార్ కాపీ పేస్ట్ చేయొచ్చు కదా సార్ దీనికంటే అది ఈజీ కదా అనుకోవచ్చు. కానీ కాపీ పేస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇది పక్కకి జరుగుద్ది. మళ్ళీ నాకు అప్ అండ్ డౌన్స్ చేయాల్సొస్తది. అందుకనేసి. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే దీన్ని మొత్తం గ్రూప్ చేశాను కదా! ఎలిమెంట్‌లోకెళ్ళి అన్‌గ్రూప్ అనేసి నాకు ఇందులో ఏవైతే ఇక్కడ నాకు ఈ కలర్ వద్దు. ఇది తీసేస్తా. వైరో తీసేసా. రాజ్‌పూర్ తీసేసా. ఇప్పుడు సెల్ నంబర్, ఈ ఎలక్ట్రిక్ అండ్ స్టోర్స్ ఈ 2 ఒక కలర్‌లో దింపుతాం. అంటే ఒక కలర్ అంటే ప్రింట్ చేసేటప్పుడు అంటే ఇది ఒక వేరే ఫిల్మ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలిమెంట్‌లో అన్‌గ్రూప్. ఇప్పుడు దీంట్లో ఉన్నాయి దీంట్లో తీసేస్తా. ఈ ఐటెమ్ అండ్ ఈ ఐటెమ్. ఇప్పుడు నాకు ఇదొక ఫిల్మ్, ఇదొక ఫిల్మ్ కింద జనరేట్ చేస్తారు. ఇప్పుడు కార్డ్‌లో దీనికి రెడ్ కలర్ ఇస్తాడు, దీనికి బ్లూ కలర్ వాడి ఇష్టం. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాడు ప్రిఫర్ చేసుకుంటారు. అప్పుడు డబుల్ అవుతుంది. అంటే ఇక్కడ లైన్స్ వచ్చినాయి. ఇక్కడ లైన్స్ ఉండకూడదు. అంటే ఇప్పుడు నాకు ఈ 2 కలిపి ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ చేసి చూసాననుకోండి ఏమవుతది? ఈ 2 ఈ 3 వేరే కలర్‌లు. ఈ 2 ఈ లైన్స్ వేరే కలర్‌లు. ఈ 2 దాని మీద ఓవర్‌లాప్ అయితే 2 ఒక విజిటింగ్ కార్డ్ మీద అవుతుంది. ఇప్పుడు దీనికి ఒకసారి కలర్ ఏస్తారు. దీనికి ఒకసారి కలర్ ఏస్తారు. ఇది డబుల్ కలర్డ్ అంటారు. దీంట్లో 2 కలర్‌లు, 3 కలర్‌ల కంటే ఎక్కువ ఎయలేరు. 2 కలర్స్‌కే చాలా కాస్ట్ అయిపోతది కార్డ్. ఓకే. సో, ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా అడిగారు. సార్ ఇది దాంట్లో చేసేదాన్ని ఫోటోషాప్‌లో చేసుకోవచ్చుగా. దీంట్లో కలర్‌లు అప్లై చేయడానికి లేదు. మిగతా దానికి ఏమి చేయడానికి లేవు దీంట్లో. దీనికి ఆ ఫెసిలిటీ లేదు. మనకి అలాంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కావాలి అనుకుంటే మనం కొరల్‌డ్రా గాని అంటే కలర్స్ కావాలంటే కొరల్‌డ్రా. సో, అదే ఎనకేమన్నా ఫోటోసు, పిక్చర్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఎంతైనా డిజైనింగ్ కంట్రోల్ కావాలి అనుకుంటే ఫోటోషాప్‌లోకి వెళ్తాం. ఓకే. సో, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్ లెవెల్ మారుస్తున్నాం మనం. ప్రీవియస్ దానికి, దీని దానికి, నెక్స్ట్ దానికి మనం చేంజెస్ అనేవి జరుగుతూ వెళ్తూ ఉంటాయి. సో, ఇవి వచ్చేసి ఏంటంటే మనం స్క్రీన్ ప్రింటింగ్ దానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ రకంగా. సింగిల్ కలర్డ్ అండ్ డబుల్ కలర్డ్. సో, ఇప్పుడు ఈ కంపెనీ వాడికి సంబంధించింది ఇది ఒక పేజ్. నెక్స్ట్ పేజ్ ఇంకొకటి క్రియేట్ చేస్తా. ఇది దేనికోసం ఇన్సర్ట్ అనేసి ఇందులో బిల్ బుక్ చేద్దాం అనుకున్నా. సో, వాళ్ళవి బిల్ బుక్స్ ఉన్నాయి కదా! సో, అంటే ఇందులో పిక్చర్ ఓపెన్ అవ్వట్లేదు. సో, ఐల్ ప్రిఫర్ ఇప్పుడు బిల్ బుక్ వీళ్ళ కంపెనీకే ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. సో,
ఫస్ట్ ఏంటి బిల్ బుక్ దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏ బిల్ బుక్లో కావాలనుకుంటున్నారో. సో కొంతమంది ఇలా లాంగ్ బిల్ బుక్ తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే వైడ్గా ఉండేది తీసుకుంటారు. సో ఇప్పుడు నాకేంటంటే ఇది ఒక రఫ్ స్ట్రక్చర్గా తీసుకుంటున్నాను నేను. సో జస్ట్ మామూలుగా అంటే మీకు మెజర్మెంట్స్ తర్వాత వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇస్తారు. సో ఇంత సైజ్ బిల్ బుక్ అని. సో నాకు ఏంటంటే ఇలా డిజైన్ చేశాను. సో దీని మిల్లీమీటర్స్ వాడండి లేదా సెంటీమీటర్స్ వాడుకోండి, మీ ఇష్టం, ప్రాబ్లమే లేదు. సో ఇందులో వచ్చేసి విడ్త్ వచ్చేసి 125, హైట్ వచ్చేసి 180 ఇద్దాం. ఓకే. సో ఇది నాకు బిల్ బుక్ పేజ్ సైజు, పేపర్ సైజు. ఇది నా పేపర్ చూడండి, ఇది అవుటర్, ఇన్నర్ కాదు, ఇన్నర్ వేరేగా ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు నాకు ఇన్నర్ లోపల నేను చేసేది ఏంటంటే కంట్రోల్-C కంట్రోల్-V కాపీ పేస్ట్ చేశాను. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నాకు 6 తగ్గించుకుంటా, లేదా 5 తగ్గించుకుందాం మనకి ఈజీగా ఉండటం కోసం. 125 అంటే 120, 180 అంటే కనుక 175 ఇస్తున్నాం. ఇది నాకు బిల్ బుక్ లోపల మ్యాటర్ పెట్టుకుంటానికి. సో ఇది షిఫ్ట్, ఇది ఎలిమెంట్లోకి వెళ్ళి అలైన్ ఆబ్జెక్ట్, సెంటర్ అలైన్స్. ఇంకా కొంచెం కావాలంటే తగ్గించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇంకొక 5 తగ్గిద్దాం, అంటే 10 తగ్గిద్దాం. 120 కదా, 110 పెడదాము, 175 పెడదాం. డిపెండ్ ఆన్ మన మెజర్మెంట్స్, మన ఇష్టం. ఓకే. సో ఇప్పుడు ఎలాగో సెంటర్లోకే ఉంది కాబట్టి ఇక్కడ నాకు సెంటర్లో ఇచ్చాను కాబట్టి కరెక్ట్గా సెంటర్కే వస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు ఈ రెండింటిని లాక్ చేసేస్తాను. ఎలిమెంట్ లాక్ పొజిషన్. ఇప్పుడు ఈ రెండు లాక్ అయిపోయినాయి. గ్రూప్ చేసిన తర్వాత లాక్ చేయండి బెటర్. ఓకే. తర్వాత జూమ్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు డ్రాగ్ చేశాను, అంటే కరెక్ట్గా దాన్ని ఫిట్ అవ్వడం కోసం. ఇప్పుడు నాకు లేఅవుట్ డిజైన్ ఎలా ఉంది. సో దీంట్లో లోగో అనేది ఇక్కడ పార్ట్ ఇచ్చాడు. సో నాకు ఒక బాక్స్ తీసుకున్నాను, కరెక్ట్గా వీళ్ళకి వెళ్ళి స్నాప్ టు రూలర్స్, స్నాప్ టు గైడ్స్, ఇవన్నీ జాగ్రత్తగా ఇవ్వండి. స్నాప్ టు గైడ్స్ ఇక్కడ దాకా తీసుకున్నాను. 0 వాల్యూస్ ఇక్కడతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ లాక్ అయిపోయింది కాబట్టి ఏంటంటే మనకి ఇది మూవ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. సో జస్ట్ ఐ ప్రిఫర్ అన్లాక్ చేసేద్దాము. కొంచెం స్నాపింగ్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంది అందుకని. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రాగ్ చేశాను. సో దీని వాల్యూ ప్లేస్ చేశాను. సో దీని హైట్ అండ్ విడ్త్ నేను ఇస్తున్నాను. సో విడ్త్ వచ్చేసి 35, హైట్ వచ్చేసి 20 చాలు. ఇక్కడ ఏంటి నాకు 20 ఇచ్చాను చూడండి, చేంజ్ అయింది. సో అందుకని ఏం చేస్తాను, నాకు ఇది ఇటు కార్నర్లోకి పెట్టుకుంటా. ఇటు కార్నర్లోకి ప్లేస్ చేసుకొని నాకు ఎటు సైడ్ కావాలి అనేది అటు సైడ్ నేను యూజ్ చేయగలుగుతాను. దానికి ఎటు సైడ్ ప్లేస్మెంట్ కావాలనుకుంటే అటు సైడ్ ప్లేస్మెంట్ నేను ఈజీగా అడ్జస్ట్ చేయగలుగుతాను. యాక్చువల్గా కొంచెం ఇక్కడ చిన్న ప్రాబ్లం అవుతుంది. ఎంత ప్లేస్మెంట్ కావాలనుకుంటే అంత ప్లేస్మెంట్లోకి మనం దాన్ని రిలీజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇందులో ఎప్పుడు ఇటు కార్నర్కే ప్లేస్ చేసుకుంటున్నాం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను వాల్యూస్ ఇచ్చాను అనుకోండి, నాకు ఇటు కార్నర్ ఉంది కాబట్టి ఇటు సైడ్ జరగకుండా ఉంటుంది. సో 35.9 ఉంది కదా, ఇందులో నాకు 30 ఇస్తున్నాను అండ్ హైట్ 20. ఇప్పుడు నాకు ప్లేస్మెంట్ జరగలేదు, అది నాకు ప్లస్ అడ్వాంటేజ్. అంటే దీనికి ఇక్కడ నేను ఇస్తుంది ఓకే, ఇంకొంచెం హైట్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు, కొంచెం పెద్దదే వస్తుంది. సో హైట్ ఇట్స్ లైక్ 40 ఇద్దాం. 35 is enough. దీనికి కలర్ విండో, షో కలర్స్, ప్రిఫర్ కలర్. సారీ, ఇందులో స్ట్రోక్లో ఉన్నాం కాబట్టి ఏంటి మనకి స్ట్రోక్ అప్లై అవుతుంది, ప్రాబ్లం అదే అవుతుంది. ఇక్కడ నాకు దీంట్లో వాళ్ళు అప్లై చేసినప్పుడు నాకు ఇక్కడ స్ట్రోక్స్ ఏమీ లేవు. సో అంటే నేను ఇక్కడ స్ట్రోక్ నేను తీసేయచ్చు. స్ట్రోక్ నన్ను పెట్టేసుకున్నాను, ఫిల్లోకి వెళ్ళి రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. తర్వాత దీని ఆపోజిట్స్ మొత్తం అంతా లైన్స్ మీదే రన్ అయింది.
కంప్లీట్ లైన్స్. అండ్ దెన్ ఇంకొక బాక్స్ మనకి కింద ఉంది. సార్ ఇంకొక బాక్స్ చేసే బదులు దీన్నే కాపీ చేసుకోవచ్చు కదా, కంట్రోల్ సి కంట్రోల్ వి కాపీ పేస్ట్ చేశాను. సో ఇది కరెక్ట్గా తీసుకొచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. బీ కేర్ఫుల్, జాగ్రత్త. అండ్ దెన్ దీని విడ్త్ ఎంత అంటే దీనికి ఎంతైతే విడ్త్ ఇచ్చామో అంత విడ్త్ ఇస్తే సరిపోతుంది. సో 110 విడ్త్. సో దీంట్లో విడ్త్ 110 ఎగ్జాక్ట్గా సేమ్ వాల్యూస్తో వచ్చేసింది నాకు. ఓకే, హైట్ ఇంత అవసరం లేదనుకున్నాను. ఐ ప్రిఫర్ 25 ఈజ్ ఎనఫ్. అండ్ నాకు ఇప్పుడేంటి 25 ఇవ్వగానే ఇది పైకి జరుగుతుంది. సో మాన్యువల్గా జరుపుకుంటానంటే డౌన్వర్డ్స్కి జరుపుకోవచ్చు ప్రాబ్లం లేకుండా. ఓకే, అండ్ దెన్ మిగతాదంతా మనకి అంతా కంప్లీట్గా లైన్స్ మీదే రన్ అవుతున్నాయి. సో స్ట్రైట్ లైన్స్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కలర్ వచ్చేసి ఐ ప్రిఫర్ రెడ్. సో ఇక్కడ నుంచి దూరం నుంచి చూసినప్పుడు మనకు అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ చాలా ప్రాబ్లం అంతా జూమ్ చేసినప్పుడు మాత్రమే కనబడుతుంది. జూమ్ టూల్ తీసుకోండి, జాగ్రత్తగా జూమ్ చేయండి. చూడండి ఇప్పుడు ఇది పైకి జరిగింది, చూస్తారా కరెక్ట్గా. ఓకే, అలానే ఇటు సైడ్కి కూడా కరెక్ట్గా దీని లోపలికి సెట్ అయిందా లేదా. ఓకే, నెక్స్ట్ లైన్స్, హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలనేది మనకి లైన్స్ ప్రిఫరింగ్. ఎలాగో రెడ్ కలరే కాబట్టి కింద కూడా రెడ్ కలరే ఉంది, సో మనం ఈజీగా వెళ్ళచ్చు. ప్రిఫర్ మ్యాక్సిమం ఎక్కువ శాతంగా యారోస్నే యూజ్ చేయడానికే ట్రై చేయండి, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది. అదే కనుక యారోస్ కాకుండా యూజ్ చేశారనుకోండి, మళ్ళీ మనకి పక్కకి అటు ఇటు జరగడం ప్రాబ్లం జరుగుతుంది. కింద టోటల్ దగ్గరికి మాత్రం ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అని ఉంది కదా, అక్కడికి రాలేదు, ఇది తగ్గుతుంది. ఇప్పుడు మనకేంటంటే వీటిని అన్నిటినీ మనం కలర్స్ స్ట్రోక్స్లో పెట్టేసుకున్నాము. ఆర్ ప్రిఫర్ ఒకటి షిఫ్ట్ పట్టుకొని మల్టిపుల్ సెలెక్ట్ చేసుకున్నాము, రెడ్ స్ట్రోక్స్ ఎట్ ఎ టైమ్గా. అండ్ జూమ్ టూల్ చూసుకున్నాము. ఇది డ్రాగ్ చేసేటప్పుడు మాత్రం షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయాలి, లేకపోతే పక్కకు జరుగుతుంది. సో ఈ బోర్డర్ లైన్ కూడా రెడ్ కలర్ షిఫ్ట్ లేకుండా డ్రాగ్ చేస్తే, అంటే లైన్స్ మనం దూరం నుంచి చూసినప్పుడు అంతా బాగానే ఉన్నట్టు ఉంటాయి, కానీ దగ్గర వచ్చి చూసినప్పుడు మాత్రమే అవి సెట్ అయినాయో లేవో తెలుస్తుంది. చూడండి, ఎందుకంటే ఇవి మనం ప్రింట్ ఇచ్చిన తర్వాత ప్రింట్లో ప్రతి ఒక్క డీటెయిల్ కనబడిపోతుంది. సో అందుకని డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెక్కడైనా ఎక్స్ట్రా వెళ్ళినాయా లేవా అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకొని ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలి మొత్తం. చూడండి, ఎక్స్ట్రాగా బయటకు వెళ్ళింది, క్లిక్ చేసుకొని ఆ పాయింట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటాం కిందకి. ఓకే, ఈ రకంగా మనకి ఇప్పుడు బిల్ బుక్ అనేది ఫార్మేషన్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మ్యాటర్ ప్లేస్ చేసుకుంటాం. మ్యాటర్స్ మనకి క్యాష్ / క్రెడిట్, కంపెనీ నేమ్, లోగో. సో టెక్స్ట్ టూల్ తీసుకున్నాము. సో దీంట్లోకి సరిపోయేటట్టు జూమ్ చేయండి బెటర్. ఓకే, సో కంపెనీ నేమ్ ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం అడ్జస్ట్మెంట్స్ అండ్ లోగోస్. లోగో ఇక్కడ ప్లేస్ చేసుకుంటాము. అలాగే మనకి ఏ మ్యాటర్ ఇక్కడ కావాలనుకుంటే అక్కడ ప్లేస్ చేసుకొని దాన్ని మార్జిన్ అడ్జస్ట్ చేసుకొని అండ్ టెక్స్ట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని
యా వాటికి కీస్ ఉన్నాయి కదా ఇక్కడ. షార్ట్ కట్ చేసి Ctrl+L, Ctrl+Alt+L, గ్రూప్ కి Ctrl+G, Ctrl+Shift+G. ఇక్కడ మీకు షార్ట్ కట్స్ ప్రతి ఒక్క దానికి పక్కనే మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ రకంగా ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్ గా చేసుకుంటాం. ఇక్కడ ఏది పెద్ద సైజ్ కావాలి, ఏది చిన్న సైజ్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకొని క్వాలిటీ, పర్టికులర్స్, దీంట్లో మాత్రం ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రాగ్ చేసేస్తాను మార్జిన్. అంటే అన్ని ఒకే ఆర్డర్ లో ఉండాలి. ఇక్కడ మీరు స్పేసెస్ వాడుకోవచ్చు, స్పేసెస్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. స్పేసెస్ ఇక్కడ రూపీస్ పైసా అనేది మాత్రం చిన్నదిగా వచ్చింది. సో దీని నుంచి నేను ఇంకొకటి డూప్లికేట్ కాపీ తీసుకున్నాను. టెక్స్ట్ రూపీస్, ఇది సైజ్ బాగా చిన్నది చేసుకుంటున్నాను. రూపీస్ పైస్ మనకి చిన్నది వస్తున్నాయి. మీకు ఇంత మార్జిన్ అవసరం లేదు. సో మార్జిన్ తగ్గించేసుకోండి. ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ రూపీస్ అండ్ పైసా. సో ఇలాగా మిగతాదంతా మనం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం బిల్ బుక్స్ అయినా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. బిల్ బుక్స్ ని మనం యూజ్ చేసుకుందాం. ఓకే, విజిటింగ్ కార్డ్స్, బిల్ బుక్స్. నెక్స్ట్ దానికి ఇంకొక ఇన్సర్ట్ పేజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మన నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ పాంప్లెట్ డైమెన్షన్స్ మాత్రమే చూపిస్తాను. పాంప్లెట్ కి వచ్చేసరికి ఏంటంటే మనకి పాంప్లెట్ కి వచ్చేసరికి ఏంటంటే A4 లో హాఫ్ ఉంటుంది కరెక్ట్ గా పాంప్లెట్. సో డైమెన్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇందులో డాక్యుమెంట్ సెటప్ లోకి వెళ్ళాను. ఇక్కడ A4 వైడ్ పేపర్ ని తీసుకుంటాను. సో ఇందులో వచ్చేసి మనకి ఇంచెస్ కాకుండా మిల్లీమీటర్స్ కాకుండా ఇంచెస్ లో పెట్టుకుంటాను. డాక్యుమెంట్ సెటప్ ఇందులో నాకు ఈజీగా ఉండడానికి ఏంటంటే డైమెన్షన్ 12/8 పెట్టుకుంటాను. ఓకే, సో విడ్త్ 12, హైట్ 8. సో మార్జిన్స్ 0.5, 0.5, 0.5, 0.5. నాకు ఇప్పుడు 12 తోటి మార్జిన్ 0.5. దీని కరెక్ట్ గా హాఫ్ వచ్చేసరికి 6 అవుతుంది కదా. సో దీంట్లోంచి రోలర్ ని డ్రాగ్ చేసి ప్రిఫర్ ఎగ్జాక్ట్ గా 6 అంటే కరెక్ట్ గా హాఫ్. ఇది మనం మొత్తం A4 పేపర్ దీంట్లో కరెక్ట్ గా హాఫ్ కట్ చేసాం. ఇప్పుడు ఇక యాక్చువల్ గా మార్జిన్స్ కావాలి కదా, అంటే మనకి పేపర్ కి గ్యాప్ వదలాలి కదా. సో ఇక్కడ 0.5, 0.5, 0.5 వాడాం, కానీ ఇక్కడ ఇంకా 0.5 రాలా. సో అందుకని ఏంటి దీంట్లోంచి డ్రాగ్ చేసుకొని ఇక్కడ 5 తగ్గిస్తున్నాం, అంటే 6 అంటే 5.5. అలానే ఇటు వచ్చేసి 6.5. ఇప్పుడు మనకేంటంటే ఇది మన పాంప్లెట్ బాక్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మన పాంప్లెట్. దీని లోపల మనం డిజైన్ మొత్తం అంతా మనం ప్రిఫర్ చేసుకుందాం. ఇది చేసిన తర్వాత ఏం చేస్తారు, దీన్ని కాపీ చేసుకొని దీని పక్కన ప్లేస్ చేస్తారు. అంటే ఇది మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత Ctrl+C, Ctrl+V అనేసి కాపీ పేస్ట్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఇక్కడ పక్కన, అంటే ఇదే కాపీని ఇటు పక్కకు పెట్టేసుకొని వాళ్ళకి ప్రింట్ ఇచ్చేస్తాం. సో మాస్టర్ పేపర్ మీద దీన్ని ప్రింట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని ప్లేట్ మీద ప్రొజెక్ట్ చేసుకొని సో డైరెక్ట్ గా A4 లో ఒకేసారిగా 2 పాంప్లెట్స్ 2 పాంప్లెట్స్ ఎట్ ఏ టైం గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ హాఫ్ కి కట్ చేసేస్తారు.
ఎగ్జాక్ట్గా హాఫ్ కట్ చేసుకుంటే కనుక మనం ఎన్ని పాంప్లెట్స్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు, అంటే ప్రింట్ తీసేసుకున్న తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి పేజ్ మేకర్ అనేది యూజ్ చేసుకుంటాం, ఎలా యూజ్ చేసుకుంటాం, దీంట్లో వర్క్స్ ఎలా చేసుకుంటాం అనేది ఈ రకంగా మనం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అడగండి, ప్రాబ్లం లేదు. సో పాంప్లెట్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇప్పుడు రోడ్డు మీద మనకి బ్రౌచర్స్ వీటి పంచిపెడుతూ ఉంటారు కదా. విజిటింగ్ కార్డ్ బ్యాక్గ్రౌండ్ మనం చేంజెస్ చేసుకోవచ్చు, అంటే కాకపోతే ఏంటంటే హెవీ కలర్ ఏమీ లేదు. దీంట్లో సెలెక్ట్ చేసుకుని అంటే మనకి ఇది సెలెక్ట్ చేసుకొని విండోలోకి వెళ్ళి షో కలర్స్లోకి వెళ్ళి మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని మనం ప్రిఫర్ చేసుకుంటాం. ఎలిమెంట్ అరేంజ్ సెండ్, ఈ రకంగా మనం కలర్లు అప్లై చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే స్క్రీన్ ప్రింటింగ్ కోసము లేదా మెషిన్ ప్రింటింగ్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటారు. ఓకే, మాస్కింగ్స్ అనేది అడిగారు. ఓకే, మాస్క్ చేయాలనుకుంటే ముందు మనం ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకుందాం. ప్లేస్ ఏదో ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకొని తర్వాత ఏ షేప్ అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్ని ఇక్కడ డ్రాగ్ చేసుకొని, ఓకే, సో తర్వాత టూల్ తీసుకొని పిక్చర్ అండ్ షిఫ్ట్ సర్కిల్ రెండు సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ మాస్క్, ఈ రకంగా మాస్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో రేపటి నుంచి మనం ఇంకొక సాఫ్ట్వేర్ మనం స్టార్ట్ చేసుకుందాం. దీంతో మనం పేజ్ మేకర్ అనే దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా, విజిటింగ్ కార్డులో 2 కలర్స్ కావాలి అనుకుంటే మామూలుగా కలర్స్ పెట్టుకోవడానికే తప్ప, అంటే కానీ బ్లెండింగ్ కలర్స్ అనేది చేయలేము. అంటే ఇప్పుడు ఇంకొక బాక్స్ లాగా తీసుకొని దానికి ఒక కలర్ దీనికి ఒక బాక్స్ ఒక కలర్ ఇవ్వడమే తప్ప, సో డైరెక్ట్ గా చేయడానికి ఉండదు. సో ఫైనలైజింగ్ విజిటింగ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఫైనలైజింగ్ చేసేటప్పుడు అది ప్రింటింగ్ ద్వారా ఇస్తారు. అంటే ఇది ఒక వేరేగా ప్రింట్ చేస్తారు, ఇది వేరేగా ప్రింట్ చేస్తారు. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? ఫుల్ మ్యాటర్ మొత్తం కాకపోతే ఫస్ట్ టైం వచ్చేసి ఈ పార్ట్ ని ప్రింట్ చేస్తారు. తర్వాత ఏంటంటే ఇది రిమూవ్ చేసేసి నెక్స్ట్ దీనికి పెట్టేసి కలర్ మార్చి సేమ్ విజిటింగ్ కార్డ్ని ఆ కార్డ్ని అక్కడ ప్లేస్ చేస్తే కనుక, అంటే ఈ పార్ట్ ఉంది కదా అది ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ పార్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ మ్యాటర్ ఇక్కడికి వస్తుంది. అవుట్పుట్ ఇచ్చేటప్పుడు అది ప్రింట్ లో వెళ్తుంది, ప్రింట్ లో వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓకే, సో సీ యూ టుమారో. రేపు వేరే సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసుకుందాం మనము. ఓకే.